నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. పాల్గామ్ అటాక్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరిగినటువంటి పాకిస్తాన్ భారత్ యుద్ధం, ఆ తర్వాత యుద్ధానికి సంబంధించి మళ్ళీ సీజ్ ఫైర్ని విధించడం, యుద్ధం కొంత తగ్గుముఖం పట్టడం, ఈ పరిణామాలు మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్కరూ కూడా నిశితంగా పరిశీలించారు. ప్రతి భారతీయుడు, నాకు తెలిసినంత వరకు ప్రతి పాకిస్తానీ పౌరుడు కూడా ఇవన్నీ చూసే ఉంటారు. అయితే ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ ఏమాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత పెద్ద ఉదంతం జరిగిన తర్వాత, ఒక యుద్ధ పరిస్థితి వచ్చిన తర్వాత, ఆ యుద్ధం ఎంతవరకు దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోవట్లేదు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. సరే, వాళ్ళ అధికారులు, వాళ్ళ రాజకీయ నాయకులు ఇతర మాటలు చెప్తుండొచ్చు. మరో ఉదాహరణ కూడా మీకు బాగా అర్థం అవ్వాలంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే, కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో ర్యాలీగా బయలుదేరి భారత్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలపైన ఏదైతే దాడుందో ఆ దాడిని ఖండిస్తూ వాళ్ళు ఒక ర్యాలీ చేశారు. మేము ఉగ్రవాదులం అంటూ బహిరంగంగా చెప్పుకుంటూ చేసినటువంటి ఈ ర్యాలీని చూస్తే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నారో, అక్కడ అధికారులు వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకుంటున్నారో, ఏ విధంగా వాళ్ళకు ఫండింగ్ చేస్తున్నారో క్లియర్ కట్గా అర్థమవుతుంది. పాకిస్తాన్ నిజానికి వాళ్ళ ఆర్మీ కంటే ఎక్కువగా ఉగ్రవాదం పైనే డిపెండ్ అయి ఉంది, భారత్ పైన పోరాడాలంటే అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఉగ్రవాదానికి సంబంధించి భారత్ పైన మరొక ఉగ్రదాడి జరిగినా కానీ భారత్ ఉగ్ర రూపం చూస్తారు అంటూ మోదీ నిన్న స్పష్టంగా పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈసారి భారత్ పైన ఎటువంటి దాడి జరిగినా, సివిలియన్స్ పైన అటాక్ జరిగినా ఖచ్చితంగా పాకిస్తాన్ పైన భారీ స్థాయిలో ప్రతీకార చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పారు. అయితే మరో వర్షన్లో ప్రధాని మోదీ మొత్తం వ్యాఖ్యలు చేసిన తర్వాత గత రాత్రి కావచ్చు పాకిస్తాన్ నుంచి కొన్ని డ్రోన్స్ భారత్ పైన ఎగరడం మనందరం చూసాం. పాకిస్తాన్ పంపినటువంటి ఆయుధాలతో నిండినటువంటి డ్రోన్స్, వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినప్పటికీ పాక్ తన వైఖరిని మార్చుకోలేదు, తన దొంగ బుద్ధిని మార్చుకోలేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరి భారత్ భవిష్య ప్రణాళిక ఏంటి? పాకిస్తాన్ విషయంలో ఉగ్రవాదానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పీఓకే అంశంలో భారత్ వైఖరి ఏంటి? అసలు ప్రస్తుత ప్రభుత్వం ఏం భావిస్తోంది? ఇవన్నీ అంశాలు కూడా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాసరావు గారు, విశ్లేషకులు. వారితో పాటు మరికొద్దిసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు, వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతారు. అందరూ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా చూస్తారండి? అంటే నేను చెప్పినట్లుగా సీజ్ ఫైర్ మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత కూడా పాక్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. ఆ తర్వాత కూడా కొన్ని డ్రోన్స్ని భారత్ పైన వదిలే ప్రయత్నం చేసింది, ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సరే, దాన్ని సమర్థవంతంగా మన ఆర్మీ తిప్పికొంటుండొచ్చు. అయితే భారత్ ఎంత శాంతి కామకంగా ఉండాలని చూసినా, ఎంత యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ పాకిస్తాన్ ప్రతిసారి రెచ్చగొట్టేటువంటి ఒక చర్య దిశగానే వెళ్తోంది. ఎలా చూడాలి? అసలు మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి పాకిస్తాన్ విషయంలో? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. పాకిస్తాన్ బుద్ధి మారదండి. ఇది 1947 నుంచి ఇప్పటిదాకా మనం చూస్తున్న విషయం, అర్థం చేసుకుంటున్నటువంటి విషయం. ఇప్పటికీ కూడా అంటే కాల్పుల విరమణ వారే ప్రకటించి అమలు చేసిన తర్వాత కూడా వారు ఇంకా ఆయుధాలను ప్రయోగిస్తున్నారు, డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం కంట్రోల్లో సైనిక దళాలు లేవు అనేటువంటిది. సో అది ప్రపంచం ఎప్పుడో చూస్తుంది. నిజానికి పాకిస్తాన్లో ఏ 5 ఏళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్క ప్రభుత్వం కూడా నిలబడలేదు. ప్రతిసారి ఆర్మీ కంట్రోల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ప్రతిసారి భారతదేశంతో యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏమిటంటే ఆ పాలకుడు ఎవరైతే ఉన్నారో, ఆ యుద్ధం జరిగినప్పుడు పాలకుడు ఎవరైతే ఉన్నారో, ఓటమి పాలైన పాలకుడు ఎవరైతే ఉన్నారో వాడిని సైనిక దళాల వాళ్ళు తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం అనేటువంటిది మనకు చరిత్రలో కనిపిస్తున్న విషయం అండి. భుట్టో కానివ్వండి, యహ్యా ఖాన్ కానివ్వండి, ఎవరైనా సరే భారతదేశంతో తలపడి ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, మొన్న కార్గిల్ యుద్ధం తర్వాత షరీఫ్ పరిస్థితి కూడా అదే కదా.
నవాజ్ షరీఫ్ పరిస్థితి. కాబట్టి ఎస్. ఇదే చరిత్ర మళ్ళీ ఇప్పుడు అక్కడ పునరావృతం అవుతోంది అనిపిస్తోందండి, అవబోతోంది అనిపిస్తోంది. కాబట్టి నేను నీ మాట వినను అనేటువంటి ఒక పద్ధతిని సైనిక దళాలు ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక స్థిరత్వం లేనటువంటి పొరుగు దేశం మనకు ఉండటం మన దురదృష్టం. సో ఒక స్థిరత్వం అనేటువంటిది లేనటువంటిది. సో కాబట్టి భారతదేశం చేయగలిగిందల్లా కూడా చాలా సహనంగా అప్రమత్తంగా ఉండటం. సహనం ఒక్కటే కాకుండా మేము ఏ క్షణంలో తలుచుకుంటే ఆ క్షణంలో మీ మీద దాడి చేసి మిమ్మల్ని ధ్వంసం చేయగలము అనేటువంటి సందేశాన్ని మొన్న ఇచ్చారు. సో ఇక ముందు కూడా ఇవ్వబోతున్నారు, ఇస్తారు కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ మళ్ళీ మీరే తెచ్చుకుంటున్నారు అని ప్రపంచానికి చూపించడం కోసమే ఈ సహనం అండి. పాకిస్తాన్ ఎప్పటికీ కూడా వాటి బుద్ధి మార్చుకోకుండా ఇలాగే చూపిస్తూ ఉంది అనేటువంటి విషయం ప్రపంచానికి పూర్తిగా తెలిసిపోయేలాగా, అంటే అంత అధికారికంగా జరిగింది కదా ఇప్పుడు. సో వీడియో కాల్పుల విరమణ చేయటం అనేటువంటిది మేము కూడా ఇన్వాల్వ్ అయ్యని అమెరికా చెప్పుకుంటోంది కదా. సో ఏమిటి నీ బతుకేమిటి, నీ పెత్తనం ఏమిటి, అసలు ఏమిటి జరుగుతోంది ఇక్కడ ఈ పాకిస్తాన్లో అనేటువంటి దాన్ని స్పష్టం చేయటువంటి అవసరం, సహనం అవసరం, అప్రమత్తత అవసరం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ యుద్ధ సమయంలో దేశంలో ఏకాభిప్రాయం నెలకొన్నదో దీన్ని చెడకుండా కాపాడుకోవటం అనేటువంటిది కూడా మన భారతదేశంలో భారతీయులుగా మనందరి యొక్క బాధ్యత అండి. ఇది చేస్తే మనకు తిరుగులేదు, ఉండదు కూడా. ఎస్. ఒక్కసారి మనము బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. విజయ్ గారు నమస్కారం. అంటే కొద్దిసేపు ఇవన్నీ కూడా ప్యాట్రియాటిజం ఇవన్నీ మనకున్నాయి, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి అసలు వాస్తవ పరిస్థితులు ప్రపంచ వేదిక పైన భారత్ పాక్ పరిస్థితుల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ప్రధాని చాలా క్లియర్గా మేము గెలిచేసామని బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ట్రంప్ ఏమో మేము మధ్యవర్తిత్వం వహించి నేను వార్నింగ్ ఇస్తే భారత్ పాక్ రెండూ కూడా వెనక్కి తగ్గాయని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న ప్రధాని మోదీ ప్రెస్ మీట్ చూసినట్లయితే 3 రోజుల్లోనే మన సైన్యం వాళ్ళని ఏ విధంగా మట్టి కరిపించిందో చూసాం, వాళ్ళు వణికిపోయారు, అందుకే మన కాళ్ళ బేరానికి వచ్చారని చెప్తున్నారు. అటు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు, సరే మధ్యవర్తిత్వం వహించారు కాబట్టి వాళ్ళ వ్యాఖ్యల్ని ఎలాగో ఖండించలేదు. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యల్ని ఖండించలేదు. ఏం జరుగుతోంది అసలు, వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతున్నాయనేది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సరే మనకు అందరికీ దేశభక్తి ఉంది, మన దేశం కొంత వెనక్కి తగ్గిందన్నా కానీ ఒప్పుకోలేనటువంటి ఆ తీరు మనందరికీ ఉంది. కానీ నిజాల్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా అంతే ఉంది. అసలు ఏం జరుగుతోంది రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా ఏం జరుగుతోంది? విజయ్ గారు, మీకు శ్రీనివాసరావు గారికి అట్లాగే వెంకటరెడ్డి గారికి మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. సార్ 2 విషయాలు మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు సమాధానం వచ్చినాయి కానీ ప్రశ్నలు వేసిన మొదటి ప్రశ్నలు వేసి సమాధానం చెప్తా. ఎందుకంటే ఇప్పుడు సైన్యం నుంచి కొన్ని సమాధానాలు వచ్చాయి. నేను గత 2 రోజులుగా అంటే కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నలు వేసిన, ఆ ప్రశ్నలు చెప్తాను. సమాధానాలు కూడా కేంద్రంలో ముఖ్యంగా మనకు సైన్యమే సమాధానం ఇచ్చింది, దాన్ని కూడా మనం అంగీకరించాలి. మొదటి ప్రశ్న ఏం వేసిన అంటే నిన్న మోడీ ప్రసంగానికి భారత ప్రజలను ఉద్దేశించి అంతకు ముందు రోజు మోడీ మాట్లాడిన దానికి 3 విషయాలు మాట్లాడిండు. ఒకటి రోజు అంతకుముందు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా మాట్లాడిన దానికి ఈ 3టికి నేను ఎట్లాంటి మాట్లాడి చెప్తాను. మొదలు నిన్న కాక మొన్న మోడీ గారు ఎంత స్పష్టత ఇచ్చిందంటే మధ్యవర్తిత్వం మనది ఎవరు అవసరం లేదు అన్నారు. ఆ మాట నిన్నట్లో లోపించింది. నేను ఎక్కడ చెప్పలే మధ్యవర్తిత్వం అవసరం లేదని, కరాఖండికి చెప్పాల్సిన సమయం నిన్న ఉండే. అంతకుముందు మన ట్రంప్ మాట్లాడుతూ ఈ కాల్పుల విరమణకు నేనే అంగీకరింపజేశాను అని మనకు ట్విట్టర్ల ద్వారా అంటారు కదా, లేకపోతే కేఏ పాల్కు ట్రంప్కి ఏమి తేడా లేదు అంటున్నాను. ఆ దేశ అధ్యక్షుడు కూడా మన దురదృష్టం వాళ్ళ దురదృష్టం కూడా. అందుకని అమెరికా ప్రజలు 5 లక్షల మంది 10 లక్షల మంది బయట రోడ్ల మీద తిరుగుతామంటున్నారు. వి మిస్ బైడెన్ అని నినాదం చేస్తున్నారు. ఆయన ఇంట గెలుస్తలేడు, రచ్చ మాత్రమే ఇచ్చేస్తున్నాడు, రచ్చ చేస్తున్నాడు. ఇంట్లో ఇప్పుడు మన అమెరికా కోర్టులన్నీ అంశంసిస్తున్నాయి. ఆయన నిర్ణయాలు ఏమి సమర్థిస్తలేవు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి ఈ పిట్టల ద్వారా మాటలు ఏం మాట్లాడారు, మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అసమర్థుడు బైడెన్ నేను పరిష్కరిస్తా అని ఎజెండాలు పెట్టుకున్నాడు, మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు, గెలిచి 3 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఆ యుద్ధం అట్లా జరుగుతుంది. అట్లాగే హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం కూడా. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మాటలు మాట్లాడేవాడికి చేతలు ఉండవని అర్థమవుతుంది. ఓ డబ్బా అంటే గులకరాల డబ్బా వేసుకోవట్లంటే ఉంటుంది. మన విషయంలో జోక్యం చేసుకోవడాన్ని అప్రశంసిస్తున్నారు. సరే వాళ్ళ దేశాలు వాణిజ్య యుద్ధము, ఆర్థిక యుద్ధాలు, సుంకాల పెంపు వాటన్నింటి రోజు నడుస్తున్నారు, రోజు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడక ముందే ఎవరు మాట్లాడాలి? మనది ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు, విదేశాంగ శాఖ, అసలు మన ప్రభుత్వం పటిష్టంగా ఉన్నది.
ప్రతిపక్షాలు కూడా డైరెక్ట్ గా బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి. ఇక్కడ ఐక్యత ఉన్నది, యూనిటీ ఉన్నది. మన హమ్ ఏక్ హై అని ప్రపంచ దేశం అంతా ఇంక్లూడింగ్ మతతత్వ పార్టీ లాంటి ఆయన ఎంఐఎంతో సహా బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి ప్రభుత్వానికి. ఇక్కడ వేరే లేదు, ఇంటి పోరు లేదు మనకి. కానీ వాడికి ఇంటి పోరు ఉంది, బయట పోరు ఉన్నది. కానీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ అయ్యి మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ ఇచ్చిన బలమే అంటున్నాడు. ట్రంప్ 3 రోజుల క్రితం నేను కాల్పుల విరమణకు అంగీకరింపు చేసినాడు. ఎవరు చెప్పాలి? మనము వాళ్ళే చెప్పాలి. నేను ఆనాడాను, అవతల ప్రభుత్వం ఎవడ ఉంటే కదా మనతో మాట్లాడడానికి, గోడతో అయితే మాట్లాడలేం కదా. ఇప్పుడు అవతల పాకిస్తాన్ పదాన్ని ఇక్కడ ఉండో బంకర్లో ఉండు దేశం విడిచిపోయడం తెలియదు ఇప్పటి వరకు. అట్లానే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు వాడి కుటుంబాన్ని బయటకు పంపించిండు, వాడు మాత్రం ప్రకటన చేస్తున్నాడు. ఈ ఉగ్రవాద సంగతి శ్రీనివాసరావు గారు మంచి మాట చెప్పారు. దానికి అదనంగా ఒక మాట జోడిస్తాను. ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వం చేతిలో సైన్యం లేదు, కానీ సైన్యం కూడా సైన్యం చేతిలో లేదు. సైన్యం ఉగ్రవాదుల చేతిలో ఉన్నది. 3వ మాట చెప్పుకోవాలి. అంతేకాదు ఉగ్రవాదుల చేతి 1,000 మంది ఉగ్రవాదుల చేతిలో సైన్యం పనిచేస్తుంది. అంతిమంగా ఉగ్రవాదులది పై చేస్తుంది అక్కడ. కనుక దానితో ఒక మూర్ఖపు దేశం, ఒక మానవ బాంబు లాంటి దేశం, జాతి దాని పుట్టుకనే విద్వేషాల పునాది మీద పుట్టిన దేశంతో మనం కొట్లాడాలంటే చాలా మెలకువలు అవసరం. మోడీ గారిని పూర్తిగా సమర్థిస్తున్నాడు. కానీ మోడీ గారిని కూడా 2 ప్రశ్నలు వేశాను. నిన్న 8 గంటల తర్వాత నేను 2-3 టీవీ ఛానల్ రాత్రి 11:30 దాకా ఉన్నాను. 2 ప్రశ్నలు వేశాను. ఏమనంటే, అయ్యా మొన్న మాట్లాడిన మాట మీరు ఎందుకు నిన్న మాట్లాడలేదు? మధ్యవర్తిత్వం ఒప్పనని ఇవాళ అణుయుద్ధం ఆపిన అంటుండు. ఏది మోడీ గారు మాట్లాడక ముందు 1 గంట ముందు మన ట్రంప్ ట్వీట్ చేస్తే ఏమంటాడంటే, ట్వీట్ లో ఆయన నేను అణుయుద్ధం ఆపిన అంటాడు. అసలు యుద్ధం ఏమవుతుంది? అణుయుద్ధం ఎక్కడిది? వరకు ఏ దేశం కూడా వెళ్ళలేదు కూడా. చేయలేదు. విజయ్ గారు అందరం అద్దాల కలిసి కూర్చున్నాం, అందరిదే రాయుధాలు ఉన్నాయి. ఒక్క రాయి విసిరినా మిగతా అందరు అద్దాలు బయలిపోతాయి, కనుక ఎవడు విసరడు. కానీ పాకిస్తాన్ పూరి గుడిసె లాంటి దేశం, అన్ని రకాల విధ్వంసమైన దేశం, దాని మీద ఏం చేసినా ఏం కాదు. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. యుద్ధం అంత ఈజీ కాదు. మాజీ సైన్యాధ్యక్షుడు నిన్న మాట్లాడిన నేను 15 నుంచి యుద్ధం ఎందుకు కొట్టేయద్దు అని అంటే మీరు చూస్తున్నారు కదా. నేను అంటున్నా, యుద్ధం వస్తే మన పౌర సమాజం నష్టపోతుంది, పౌరులు నష్టపోతాం. వాడి మీద ఏం బాంబులు వేసినా అన్ని ఉగ్రవాద స్థావరాలే మనం వేసినాయి. రెండోది వాళ్ళ వైమానిక దళం దాన్ని వాడి చేతులు ఆయుధాన్ని గుంజుకున్నాం. ఈ 2 పనులు చేసినాం. ఇప్పటికి ధర్మ యుద్ధం మనం చేస్తుంది. యుద్ధం కూడా కాదు, చెంప దెబ్బ వేసిన వాడికి మనం చెంప దెబ్బకి అదిరిపోయింది వాడు. కానీ వాడు వాడిని వేసి చిన్నదైన గులకరాయన మన అందరి దాపుతుంది. ఇవాళ 16 మంది పౌరులు మనకు పూంచు యూరి సెక్టార్లో బారాములలో చనిపోయింది కదా, మన వాళ్ళే కదా. ముస్లింలైనా హిందువులైనా మన వాళ్ళే కదా. ఇక్కడైతే వాడు చూసి మరీ మతం చూసి చంపిండు. కానీ అయితే వాడు బాంబులు వేసినా ఏం చేసినా ఆఖరి మీద కాశ్మీర్లో పడితే కాశ్మీర్లో ముస్లింల సంఖ్య ఎక్కువ, చచ్చిపోయింది వాళ్ళే కదా. గతంలో పిచ్చివాడి చేతిలో రాయి నుంచి పొంది, కానీ ఇప్పుడు ఏమైందంటే వాడు టార్గెటెడ్ చేస్తున్నాడు. అందుకని ఏం చేస్తున్నారంటే పెద్ద కుట్ర ఇముడి ఉంది విజయ్ గారు. ఏంటంటే మనకు అమెరికా అధ్యక్షుడు దీన్ని ఇన్వాల్వ్ కావడం వల్ల కాశ్మీర్ సమస్యను మరొక్కసారి అంతర్జాతీయ సమస్యగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉగ్రవాదం పోయింది. ఇప్పుడు ట్రంప్ మాట్లాడే విషయంలో ఉగ్రవాదం ఎక్కడిది? దాని గురించి అసలు ఉగ్రవాద బాధిత దేశం ఏదైనా ఉంటే మొట్టమొదటి అమెరికానే. అంతేకాదు వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు చేసే పని మనం చేస్తుంటే సంతోషించాలి కదా. అసలు మొదటి నుంచే కూడా అమెరికా వైఖరి పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు కాదు, మనం చరిత్రలో వెనక్కెళ్ళి భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధాలను గమనించినా కానీ మన భారతీయులు ట్రంప్కి మోదీ చాలా ఆత్మీయుడు కాబట్టి మోదీ మాత్రం వింటాడని మనం ఊహించుకోవడం తప్పించి వాస్తవ పరిస్థితులలో లేవు పూర్తిగా. ఇంత పెద్ద ఉగ్రభూతం మన భారతదేశం పైన పడి ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత కూడా అంత తీవ్రంగా ఖండించాల్సింది పోయి భారత్ పాక్ మధ్య సంయమనం పాటించాలి, భారతదేశం కూడా కొంత సంయమనం పాటించాలి, నాకు 2 దేశాలు ఒకటే, 2 దేశాలతో నా అనుబంధం ఒకటే అంటూ చెప్పుకుంటే ఇంకా అసలు ఉగ్రవాదాన్ని ఏ రకంగా ఖండించినట్లు ట్రంప్? గుర్రాన్ని గాడిదను 2 ఒకే గడ కడుతున్నాడు. అంతే అవుతోంది. గుర్రమే గాడిదే. నేనేమంటున్నాను, ఈ వాణిజ్య యుద్ధం చేస్తా, నేను వాణిజ్య యుద్ధాన్ని బహిష్కరిస్తా అంటే ఒక పెద్ద మనిషి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విజయ్ గారు. ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. 2 రక్తగాయాలతో కొట్టుకొని వచ్చిండు. బలవంతుడు బాగా కర్ర పట్టుకున్నాడు. బలవంతుడు మన భారతదేశం మన కర్ర పట్టుకుని వాడు. వాడేమో బలహీనుడు, వాడు దెబ్బలు తాకి వాడు రక్తగాయాలే వచ్చిండు. పెద్ద మనిషి ఏం చెప్తాడు? ఎవరైనా కొట్టుకోకుండా మన తెరువు పోక అంటాడు. మనం ఏం చేస్తాం? వింటాం. బలవంతుడైనా వింటాం. ఆ మాట విన్నాం అనుకుందాం కొద్దిసేపటి. వింటే వెంటనే వాడు రాయి తీసుకొని ఆ పెద్ద మనిషి ముందు కొట్టిన అనుకోండి, పెద్ద మనిషి ఏం చేయాలి? బుద్ధి లేదురా, నేను నా నీ సంగతి ఏందని అడగాలి కదా. సామాన్య ప్రజలకు అర్థం అడగకుండా ఈ 2 మీద చర్య తీసుకుంటా అనేది. కొట్టింది వాడు, వచ్చింది ఫిర్యాదు చేసింది వాడు. భద్రతా మండలి కూడా అదే అయింది. వాడి కన్ను వాడి వేలే పొడుచుకున్నాడు పాకిస్తాన్ వాడు. ఏమన్నాడు? భద్రతా మండలిలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా భారతదేశం వచ్చేస్తుంది, చంపేస్తుంది పోయింది. దానికి ఆధారాలు చూపెట్టవయ్యా అంటే ఒక్క ఆధారం. 15 దేశాలు ఉంటే 14 దేశాలు వేరు, ఆ 1 దేశం వాడు ఫిర్యాదు చేసిండు. మొత్తం 14 దేశాలకు ఒక్క ప్రశ్న కూడా సమాధానం ఇవ్వలేకపోయింది.
వేలు వాడితే కన్ను వాడితే ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సింది వాడే. కానీ భద్రతా మండలి కూడా గట్టిగా హెచ్చరించలే. తప్పుడు ఫిర్యాదు చేస్తే తప్పుడు ఫిర్యాదు చేయడం కూడా ఫిర్యాదు తప్పే. పాత సెక్షన్ ఇప్పుడు కొత్త అయితే నాకు అడ్వకేట్ని కానీ కొత్త అసలు నాకు మర్చిపోతున్నాను. ఈ సెక్షన్ నాకు అవి గుర్తుండే. 511 కింద మీకు నేరం రుజువు కాకపోతే తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ప్రాసిక్యూషన్ మీద కేసు పెట్టవచ్చు. మనం మనకు అక్విటల్ అయినోడు నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టమని కేసు పెట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేసింది వాడే మనం రుజువు చేసుకోకపోతే ఎవరి మీద కేసు పెట్టాలి మనం? అందుకని ఏమంటారు, పాకిస్తాన్ దేశం ఒక్క 2 మాటలు ముగిస్తాను. ఇవాళ మోడీ నిర్ణయం తీసుకోవడం 4 వెనక అడుగులు అంట. దానికి సమాధానం చెప్పాల్సింది చెప్పిండు కూడా సైన్యం. ఒకటి ఏంటంటే నిన్న మధ్యవర్తిత్వం గురించి ఎందుకు మాట్లాడలేదు, నిన్న మాట్లాడలేదు. మొదటి నుంచి పాకిస్తాన్ పీఓకేనే ముఖ్యము, చర్చలు ఉన్నాయి. నేను చాలా అద్భుతంగా 3 విషయాలు చెప్పాడు. నీళ్లు రక్తం ఒకే నదిలో ప్రవహించాలి, ఖచ్చితంగా జర్నలిజము ఈ 2 ఉండవు. అట్లానే వాణిజ్యము ఉగ్రవాదం ఒకే ఘాటున గట్టలేవు, ఒకే పడవలు నడవవు అని చెప్పారు. చాలా కరెక్ట్ అవి. కానీ ఆ ట్రంప్ అంత దూకుడుగా నిన్న మాట్లాడతాడు. ట్రంప్ ప్రమేయం లేదని ఒక్క మాట ఎందుకు అనలేకపోయిందని నేను అంటున్నాను. అయితే ఇవాళ సైన్యం నాది ఇంకొక పెద్ద డౌట్ రామ్మోహన్ గారు, అంటే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు నన్ను అపోజ్ చేయొచ్చు, ఆయన ఒప్పుకోకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3rd టర్మ్ ఇది ఏ ఒక్క రోజు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాను ఎదుర్కొన్నటువంటి సందర్భం లేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను పర్సనల్గా, ఈసారి మోదీ ఖచ్చితంగా మీడియా ప్రతినిధులందరినీ పిలుస్తారు, ఈసారి మాట్లాడతారు, అటువంటి సందర్భం వచ్చింది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఉండింది మన ప్రధాని గురించి. జరగలేదు. రికార్డెడ్ లైవ్ లాగా అనిపించింది, అది క్లియర్గా రికార్డెడ్ లైవ్ లాగా అనిపించింది. సో మచ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ అండి. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు వీరైనా ఇంకొక వెంకటరెడ్డి గారు ఇంతకుముందు వేరే టీవీలో మీరు పొద్దున చూసిన రామారావు గారు మేము గజమెత్తున్నారు, సమాధానం చెప్తాను, ఆఖరికి మళ్ళీ చేతులు ఎత్తేసిన సమాధానం చెప్పలేదు, ఈ 2 చెప్పలేదు, కావచ్చు అని అన్నారు. అదే చెప్పింది వాళ్ళ సైన్యం. ఏం చెప్పిందంటే అమెరికా అధ్యక్షుడితో యుద్ధం గురించి మాట్లాడినాం, యుద్ధం వస్తే ఏం చేద్దాం అంటే ఎవరైనా ఇప్పుడు మనం యుద్ధానికి పోయే ముందు పక్కవాడిని సంప్రదిస్తాం, ఏం సంగతి, మరి పెద్దవాడిని సంప్రదిస్తాం, వాడేమో తుంటుడుగా మన మీదకి వస్తున్నాం, మనం ఏం చేద్దాం, మేము ఏం చేస్తే మీరు చర్య సమర్థిస్తారా లేదా అని మాట్లాడ తప్పుగా అది మాట్లాడినాం. కానీ వాణిజ్యం గురించి ఒక్క మాట కూడా ట్రంప్ తోని మాట్లాడలేదు అని ఇవాళ ఉన్నతాధికారులు ఇవాళ వివరణ ఇప్పుడే జస్ట్ 1 గంట అయింది అంతే వివరణ ఇచ్చారు. దాన్ని సంతృప్తి పొందిన అంటున్నాను. కానీ అప్పటి ప్రశ్న అట్లే ఉన్నాయి. ఇప్పటికీ మీరు అన్నది ఏంటంటే పబ్లిక్ అడ్రస్ వేరు, అంటే వయా మీడియా ఎప్పుడు ఉండొద్దు, ప్రభుత్వం సూటిగా ఉండాలి. అన్ని విషయాలు చెప్పమనట్లేదు. యుద్ధ సమయంలో ఎవరి రహస్య వాడి వ్యూహం వాళ్ళకి ఉండాల్సింది. అందుకని మన అఖిలపక్ష సమావేశంలో విజయ్ గారు ప్రతిపక్షాలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ఒకటి చెప్పారు, మేము చేస్తున్నాం, మీకు కొన్ని విషయాలు వెల్లడించలేమని. చాలా కరెక్ట్. వెల్లడించలేము అన్న గంటకే మనకు ఆపరేషన్ మన సింధూర్ 2nd పార్ట్ మొదలైంది అప్పటికే. అందుకని నేను ఏమంటున్నాను, వ్యూహాలు చెప్పని ఎవరంటలేదు. కానీ మీరన్న ఆరోపణ నాది కూడా ఏంటంటే డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షాలు 2 ఆరోపణలు చేశారు. 2 అవకాశం ఇచ్చింది కూడా మోడీ గారు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం అంటారు. ఏమన్నది, ఉమ్మడి మన ఉభయ సభల సమావేశం పెట్టుకుంటుంది. మన కాశ్మీర్ లో ఉభయ సమావేశం పెట్టి, ఉభయ సభ ఒకటే ఉంది అక్కడ, ఆ సమావేశం పెట్టి ఉమర్ అబ్దుల్లా నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్న బాధ్యత నాది అని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, భద్రత అది, అక్కడ భద్రత లెఫ్టినెంట్ గవర్నర్ది, రాష్ట్ర ప్రభుత్వం కాదు, అయినా సరే క్షమాపణ చెప్పిండు. అట్లాగే ఓవైసీ మనకు సదుద్దీన్ ఓవైసీ మన బిలాల్ పెట్టే విషయాల్లో చాలా కఠినంగా చెప్పిండు. నిన్న కూడా ఆ మాట కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నామండి. ఇవాళ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు, ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని డైరెక్ట్ గా మతతత్వ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తేనే. కానీ ఒక ఓవైసీ మాట్లాడుతున్నాడు, ఇవాళ భారతదేశం మీద బ్లాంక్ చెక్ ఇచ్చినప్పుడు మీరు కరచారణం జాడి చేస్తే మనం కౌగలించుకుందాం అంటున్నారు. మీరు సభ పెట్టండి, సభలో విషయాలు చెప్పండి, అంతేందుకు ప్రతిపక్షాలు అడిగినాయి కదా, మీరు డైరెక్ట్ సభలో సమాధానం చెప్తే అంతకన్నా ఉన్నతమైన సభ అయితే మనకు లేదు కదా. ప్రజలు ఉన్నతమైన కాదంటలేదు, కానీ వయా మీడియా వద్దు ఒకటి. రెండోది, ఈ విజయానికి ఎవరు కారకులు, మేము విజయం సాధించిన మనం అంటున్నాం, వాడేమో ఓడిపోయిందని వాడు అంటున్నాడు. నిన్నట్లే దీపావళి మనం పండుగ పాకిస్తాన్ పోయి చేసుకున్నామని అజిత్ దోవల్ అంటాడు. వాళ్ళేమో పాకిస్తాన్ ఏమో పండుగ మొన్న కాల్పులు విరగనప్పుడు వాళ్ళే పండుగ చేసుకుంటారు. ఇవాళ భారతే ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారే. ఈ రెండింటికి తోడుకని జవాబు, ముఖం మీద కొట్టిన జవాబు ఇవ్వాలి. నిన్నటి ప్రసంగం మొత్తం అద్భుతంగా ఉంది. నేను ఎక్కడ కూడా పాజిటివ్ చెప్తున్నా, మన దేశం మనం గర్వించాలి. కానీ పాజిటివ్ లో నెగిటివ్ ఏంటంటే ఉమ్మడి సమావేశం నిర్వహించకపోవడం, ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకపోవడం, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పొద్దంటలేదు. ఈ పని చేస్తున్నామని చెప్తే సార్ ఇప్పుడు ఏమైందంటే తిన్నవా బిడ్డ అంటే పెట్టినంత బరాబరే. ఇది కూడా ఏంటంటే బాగున్నారా సార్ అంటే బాగున్నారా అని, అంటే 2 మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయండి. శ్రీనివాసరావు గారు నేను ఎదురైనాం,
నమస్కారం నేనన్నా నమస్కారం ఆయన అన్నాడు. నాకు ఆ బాట అంటే పిల్ల బాట ఉంది అనుకోండి, నేను ఇటు పక్క జరిగిన ఆయన అటు పక్క జరిగిన అనుకోండి, అప్పుడు 3 బాటలు మధ్య బాట అట్లా మర్యాదస్తులు కలిస్తే అట్లా ఉంటుంది. వాడు దుర్మార్గుడు, వాడు మర్యాదగా మనం పక్క దొరికితే వాడు ఓడిపోయిన అంటున్నాడు. వాడు అది కష్టం అంటున్నాను. భుజం తాకిచ్చి మరిగిపోతున్నాడు, తుపాకి తాకిచ్చి మరిగిపోతున్నాడు. వానికి జవాబు చెప్పాల్సిన సమయం ఇదే ఉంటే, కానీ యుద్ధ కాంక్ష లేదు నాకు, యుద్ధ పిపాసలు అసలు కాదు. యుద్ధం వల్ల నష్టాలు ఎన్నో తెలుసు. ఎప్పటి కంబోడియా యుద్ధం నుంచి మంది ఇప్పటిదాకా నా అనుభవం 67 ఏళ్లే, కానీ 17 ఏళ్ల పిల్లవాడి నుంచి వాడతాను. మీరు అన్నట్లుగా మనోజ్ ముకుంద్ నర్వానే ఎవరైతే మాజీ ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఇదేం సినిమా కాదు, యుద్ధం చేసే ఏదో అయిపోతుంది, యుద్ధం అంటే మనం వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ నాశనం చేస్తాం, మనకి ఏ నష్టం ఉండదు అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. యుద్ధం అనేది కొన్ని తరాలు అనుభవించాల్సినటువంటి నరకం అది. అమెరికా మన నమ్మతగ్గ మిత్రుడు కాదు, మీరు ఇంతకు చెప్పారు మొదటి నుంచి. అది ప్రధానమంత్రులు ఎవరున్నా, నెహ్రూ ఉన్నా, శాస్త్రి ఉన్నా, ఇప్పటి వరకు కాంగ్రెస్ 55 ఏళ్ళు, బీజేపీ 20 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఆల్మోస్ట్ 18 ఏళ్ళు వీళ్ళే, 5 ఏళ్ళు అది 11 ఏళ్ళు జనతా ప్రభుత్వం కలుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు 20 ఏళ్ళు ఉన్నది. 20 ఏళ్ళు అయినా ఆ 55 అయినా కూడా ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా నమ్మదగ్గ మిత్రుడు కాదు. నాకు గుర్తున్నంత వరకు ఇటు ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే వాజ్పేయి హయాంలో కావచ్చు, అమెరికా జోక్యాన్ని ఇద్దరు ఏమాత్రం ఒప్పుకోలేదు. అసలు మీరు జోక్యం చేసుకోవాల్సిన పని అవసరం లేదని చెప్పారు ఇద్దరు కూడా. ఇంకొక యూనిక్ ఉన్నది, ఇప్పుడు మన శ్రీనివాసరావు చెప్పారు, ఇంకొక యూనిక్ ఫీచర్ ఉంది. ఇట్లా ఈ 4 యుద్ధాలు పాకిస్తాన్ 4 యుద్ధాలు 4 ప్రధానమంత్రులు వేరు, 3 కాంగ్రెస్, ఇప్పుడు ఒక ఆయన బీజేపీ. మొదటి నెహ్రూ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 47, తర్వాత 65 యుద్ధం, 71 ఇందిరాగాంధీ, 99 వాజ్పేయి గారు. ఇప్పుడు చెప్తున్నాం ఖచ్చితంగా మన మోడీ గారు ఇప్పుడున్నారు. కనుక నేనేమంటున్నాడు, గత జల సేతుబంధన అవసరం లేదు. నెహ్రూ తప్పు చేసిండా, వాడు తప్పు, ఇవన్నీ ఏం లాభం. గొంగట్లో కూర్చుంటే బొచ్చే వెంట్రుకలు వెళ్తే అంతగా ఏమలే. కానీ ఆనాటి పొరపాట్లు మన ఇప్పుడు మన పొరపాటు చేయొద్దు కదా. అయ్యగారు ఏం చేస్తున్నారని చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని పాత సామెత. చేసిన తప్పులు మళ్ళీ చేయొద్దు. మనం చేయకుండా ఉండాలంటే నేను పాకిస్తాన్ కొట్టమంటలేను, పాకిస్తాన్ మన హక్కు. మోడీ గారితో నేను గమనిస్తున్నా, దీన్ని గుంజుకోవడానికి మంచి అవకాశం వచ్చి ఉండే, అంటే సమ్మెట దెబ్బలు పడడానికి ఇనుము మంచి వేడికతో ఉన్నది. దాన్ని కొట్టే దేశంలో వాడికి ఊపిరి వీసుకునే అవకాశం ఇచ్చినాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సైనికంగా. ఈ పరంగా వాడికి ఊపిరి వీసుకునే అవకాశం ఎవరు ఇచ్చిండు? ట్రంప్ ఇచ్చిండు. ట్రంప్ చెప్పాలి, వాడు కనుక తప్పు చేస్తే వాడి మీద చర్య తీసుకుంటా అంటాడా? ఇద్దరిని గుర్రానికి గాడిదని ఒకే గాడిని కడతారా? కనుక సైన్యం కొంతవరకు వాళ్ళు వివరణ ఇచ్చి నాకు తృప్తి పొందిన. నేను 4 రోజులు చేసిన పరిశీలనకు మాత్రం సైన్యం ఇచ్చిన, నేను ఎవరు మోడీ మాట్లాడడం లేదు. ఒకసారి డిప్లొమసీ ఏముంటదంటే, మోడీ డైరెక్ట్ గా మన ట్రంప్ తిట్టలేడు. నేను అదే చెప్పా, ట్రంప్ విషయంలో డిప్లొమసీ ఉంటది, కాకపోతే కనీసం పాక్ ప్రధాని వ్యాఖ్యల్ని బహిరంగంగా ఖండించాల్సింది. శత్రువు ఇప్పుడు వాడు విజయోత్సవం కాదు, మీరే ఓడిపోయినారు అని చెప్తలేము. అసలు చాలా మోడీ గారు ఎంత అంటే 22 నేను అరగంట పైన మాట్లాడతారు అనుకున్నాను. మోడీ గారు మాట్లాడినా నేను ఎందుకు పోలిక కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కేసీఆర్ మాట్లాడినా ఒక్క ముక్క చూడకుండా మాట్లాడతారు. అనర్గళంగా గంటల తరబడి మాట్లాడతారు. ఆయన కూడా 1 గంట మాట్లాడతాను అనుకున్నా, 22 నిమిషాలే మాట్లాడాను. అది కూడా రికార్డెడ్ అనుకుంటున్నాను, ఎందుకంటే స్క్రీన్ షాట్స్ పోతున్నాయి. రికార్డెడ్ అయినా సరే ఆ విషయాన్ని స్పష్టత చేసిండు. స్పష్టత లేదు ఒకటే, మొన్న మాట్లాడిన మధ్యవర్తిత్వం ఒప్పుకోనని ఒక మాట అంటే మనలాంటి వాళ్ళందరూ తృప్తిపడే వాళ్ళం అంటారు. రైట్ ఓకే అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. ఒక విషయంలో ప్రధాని గారి విషయంలో అటు రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు, లేకపోతే భారతీయులందరూ గర్వపడుతున్నారు. పహల్గామ్ అటాక్ జరిగినటువంటి క్షణం నుంచి ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా దగ్గరుండి పరిశీలించారు. ఆర్మీ ఏం చర్యలు తీసుకుంటోంది అన్నీ కూడా ఆయన చాలా దగ్గరుండి, ప్రధానిగా ఇతర దేశాల్లో పర్యటనలు ఉన్నా కానీ అన్నీ రద్దు చేసేసుకొని అక్కడే కూర్చొని ఆయన ప్రతిదీ పరిశీలిస్తూ, ప్రతిదాన్ని పర్యవేక్షిస్తూ, ఏం చేయాలో ఆర్మీ వాళ్ళకి సలహాలు ఇస్తూ, సలహాలు తీసుకుంటూ 24 గంటలు కూర్చున్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా ఆయనకి సాల్యూట్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. అండ్ కమింగ్ టు పాకిస్తాన్, నేను ఇందాక కూడా పేర్కొన్నాను, అక్కడ నిన్న కాక మొన్నే జరిగింది. ఉగ్రవాదులు ఒక ర్యాలీ చేసి ఒక ఉగ్రవాది ఏం చెప్తున్నాడంటే, మా ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నామంటూ బహిరంగంగా పాకిస్తాన్లో చెప్తున్నారంటే ఉగ్రవాదుల్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారనేది పాకిస్తాన్ విషయంలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏం చేయాలంటారు వెంకటరెడ్డి గారు? ఒకట యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్దామా అంటే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ప్రస్తుత ఆధునీకరణ వల్ల అటువంటి చర్యలు తీసుకుంటే ఇరు దేశాలకి నష్టమే, చేయలేకపోతున్నాం. పోనీ సింధు నది జలాలు ఆపేద్దామా పూర్తి స్థాయిలో అంటే మనకు ఇంకా ఆ దిశగా మనం పూర్తిగా అడుగులు వేయలేదు. మరోవర్ ప్రపంచం కూడా వ్యతిరేకిస్తుంది, అవునన్నా కాదన్నా. న్యాచురల్ రిసోర్సెస్ నీళ్ళని ఆపేస్తే అక్కడ పౌరులు ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో చేస్తామో చేయలేమో అనేటువంటి ఒక సంశయంలోనే ఉన్నాం. ఇక వాణిజ్యపరంగా అడ్డుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. మీరేం చెప్తారు అసలు మొత్తం పరిణామాలను చూసిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు, ముందుగా మీకు
అలాగే ఫోర్ సైటీ ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి నమస్కారం. ఈరోజు మనం ఈ గత వారం రోజులుగా మన యుద్ధ పరిస్థితులు, తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. సో పాకిస్తాన్కి ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ, టెర్రరిజానికి కానీ, టెర్రరిస్టులకు కానీ, ఆర్మీకి కానీ ఎక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కనపడతలేదు. కానీ ఆర్మీ చేతుల్లో ట్రైనింగ్ తీసుకునేది, సపోర్ట్ తీసుకునేది మరి ఆ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులని అది క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడే, టెర్రరిస్టులు చనిపోయినప్పుడే దహన సంస్కారాలకి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి నివాళులు అర్పించి లాస్ట్ రైట్స్ లో పాల్గొన్నది మనకు తెలుసు. మనం చూసాం, క్లియర్గా చూసాం, ఆ వీడియోలు చూసాం, ఫోటోలు కూడా వచ్చాయి. సో అలాంటప్పుడు డెఫినెట్ గా పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో లేదా ఆ టెర్రరిస్టుల చేతుల్లో పాకిస్తాన్ ఆర్మీ కీలుబొమ్మగా మారిందని అది కూడా క్లియర్ గా తెలుసు. అంతే, ప్రభుత్వం ఏమో ఆర్మీ చేతిలో కీలుబొమ్మ, ఆర్మీ ఏమో ఉగ్రవాదం చేతిలో కీలుబొమ్మ. ఇదే ఎందుకంటే అధికార లాంఛనాలతో చేసిండు వాళ్ళని. అంటే రామ్మోహన్ గారు, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారత్ పైన ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళను వాళ్ళు ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో రిలీజ్ అయ్యేసరికి వాళ్ళ దేశం నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే బాయిలో కప్పలాగా నా ప్రపంచానికి ఏమి తెలియదు, మేము చేసేది ఏమి తెలియదు అని అనుకుంటున్నారు. కానీ ప్రపంచానికి తెలుస్తా ఉంది అక్కడ. కరెక్ట్, మునీరుగా ఏదే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండో, నీళ్లు రక్తం పారవు అని చెప్పిండో, నెక్స్ట్ డేనే పహల్గామ్ దాడి జరిగింది. సో అలాంటిది మరి టెర్రరిస్టులు ఏ విధంగా రెచ్చిపోయి ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి మరి భారతదేశంలోకి వచ్చి హిందువుల మీద దాడి చేశారో మనకు క్లియర్గా తెలుసు. సో ఇదంతా ఏంటంటే టోటల్గా పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ చేతుల్లో ఉంది, టెర్రరిస్టుల చేతుల్లో ఉందని అది క్లియర్గా తెలుసు. మీరు ఎంతమంది అన్నారు, ర్యాలీ తీసినా కూడా అడ్డుకునేటోడు లేడు అక్కడ. సో అలాంటప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా ఒప్పుకోకూడదు, సపోర్ట్ చేయకూడదు, వాళ్ళని ఏకాకి చేయాలి. ఈవెన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏది ప్రపంచ బ్యాంక్ కూడా చేయాల్సి ఉండే, కానీ అవన్నీ పట్టించుకోకుండా మరి ఆ దేశానికి ఫండింగ్ చేయడం అనేది కూడా దుర్మార్గమైన చర్య చెప్పాలంటే. డెఫినెట్గా అది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే టెర్రరిజం ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నాం అంటే, మనం పెంచి పోషిస్తున్నాం అంటే మన కళ్ళు మనం పొడుచుకున్నట్టే లెక్క. అది ప్రపంచ బ్యాంకా, అమెరికానా, ఇంకొక దేశం, ఏ దేశం సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా మన కళ్ళు మనం పొడుచుకున్నట్టే. ఉగ్రవాదులు ప్రపంచం మొత్తంలో ఉన్నారు. ఏ దేశంలో చూసినా కూడా ఎక్కడో ఒక దగ్గర కనపడుతున్నారు, ఐఎస్ఐఎస్ లేకపోతే మిగతా వాళ్ళు. కానీ ఇక్కడ పాకిస్తాన్లో పుట్టి దగ్గర నుంచి వాళ్ళని టోటల్ గా పెంచి పోషించేది మొత్తం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ అని క్లియర్ కనపడతా ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మరి ప్రపంచం మొత్తం కూడా పోతున్నారని చెప్పి ఇది కూడా క్లియర్ కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఎక్కడ దాడులు చేయాలి, మరి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి ఆలోచన. సో అందుకే మనం ఏం చేసినాం అంటే, ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది డెఫినెట్ గా ఉగ్రవాద దాడులకి కారణమైన ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులకి డెఫినెట్ గా ఒక గుణపాఠమే. రేపొద్దున మళ్ళా ఎక్కడైనా బాంబు పేలులు కానీ ఒక బుల్లెట్ భారత్ మీద దిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అటాక్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో దాని మీద కట్టుబడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వారు వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ఓన్లీ ట్రయల్ వరకే చూసారు. ఇప్పుడు మనది ఏమనుకున్నారంటే వాళ్ళు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా కూడా ప్రపంచమే ఉంటది, తర్వాత భారతదేశం కూడా ఉంటది, భారతదేశం కూడా భయపడుతుంది అనుకున్నారు. సో మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మోస్ మిజైల్స్ కానీ, S-400 డిఫెన్స్ సిస్టమ్ కానీ, మిగతా డ్రోన్స్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత భయపడి కాళ్ళ బేరానికి వచ్చి ట్రంప్నో లేకపోతే అక్కడ ఉన్న రక్షణ మంత్రినో తర్వాత ఉపాధ్యక్షులను వేడుకొని, మాతో కాదు ఎట్టి పరిస్థితుల్లో మా క్యాంప్స్ తో పాటుగా బేసెస్ ఏవైతే ఎయిర్ బేసెస్ ని ధ్వంసం చేశారో, మరి ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్ అక్కడికి వెళ్తేనే అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ రాడార్లు లేదు, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ లేదు, ఎక్కడ కూడా ఏం కూడా కనిపించకుండా పోయి మళ్ళీ వాళ్ళ ఎయిర్ బేసెస్ ని ధ్వంసం చేసిరంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత స్ట్రాంగ్ గా మన డిఫెన్స్ సిస్టమ్ ఉందో మనందరికి తెలుసు. మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా, మన దగ్గర తయారైన బ్రహ్మోస్ మిసైల్స్. అందుకని వాళ్ళకి ఒకటే భయం ఏంటంటే, ఈ రోజు ఇది కాకుండా ఒకవేళ మనం ఆపకపోతే
ఈరోజు మనం కాలబేరానికి రాకపోతే రేపు న్యూక్లియర్ ఏవైతే వెపన్స్ ఎక్కడైతే దాచిపెట్టారో, ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉంటాయి. టోటల్ పాకిస్తాన్ మొత్తం కూడా ధ్వంసమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఈరోజు కాలబేరానికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో భారత్ని ఒప్పించాలని చెప్పి మధ్యలో మీడియేట్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. మోడీ ట్రంప్ ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. నిజంగానే ఆయనకి ఒకవేళ అంత కెపాసిటీ ఉంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో మీడియేట్ ఎందుకు చేయలేకపోయినాడు? పోనీ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్యలో మీడియేట్ ఎందుకు చేయలేకపోయినాడు? మరి అవి చేయలేడు, కానీ పాకిస్తాన్ భారత్ మధ్యలో చేయడానికి వచ్చిండ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన ముందు మరి ఈ పాకిస్తాన్ లీక్ చేస్తూ ఉంది. భారతదేశంతో మాట్లాడిన మాటలు కానీ, భారతదేశంతో చర్చించిన మాటలు కానీ, ఇవన్నీ కూడా ముందు పాకిస్తాన్ లీక్ చేయబట్టే ట్రంప్ మాట్లాడి ఉండొచ్చు, ట్రంప్ మా స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఉండొచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. సో మనం ఎక్కడ కూడా లీక్ చేసిన సందర్భాలు లేవు. ఒకటి మనం ఏమంటున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, భారత్ కానీ, రక్షణ వ్యవస్థ కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము టెర్రరిజం మీద దాడి చేస్తాం తప్పితే పాకిస్తాన్ ప్రజల మీద కానీ, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ మీద కానీ ఎప్పుడు కూడా దాడి చేయట్లేదు అని చెప్పి మనం ముందుగా నుంచే చెప్పుకుంటూ వచ్చాం. ఓన్లీ మా దాడి అసలు ఎప్పుడు కూడా అండి భారతదేశం నాట్ జస్ట్ నౌ స్వతంత్ర భారతదేశం గురించి నేను మాట్లాడట్లేదు. భారతదేశ పూర్వ చరిత్ర చూసుకున్నా కానీ ఏ రోజు మనంతటా మనం వెళ్ళి ఇతర దేశాలపైన దాడి చేయడం కానీ, వాళ్ళ పౌరుల్ని చంపడం కానీ, వాళ్ళ సంస్కృతిని నాశనం చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. భారతదేశం పైన జరిగాయి దాడులన్నీ. భారతదేశ సంస్కృతిని నాశనం చేయాలనుకున్నారు, ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకున్నారు, భారత పౌరుల్ని చంపాలనుకున్నారు, భారత మతాల్ని మార్చాలనుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మతాన్ని మార్చాలనుకున్నారు. కానీ భారతదేశం ఏ రోజు ఏ దేశానికి వెళ్ళి మార్చాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. చేస్తుంటే బహుశా ఈరోజు ప్రపంచం వేరే మార్గంలో ఉండేదేమో, వేరే విధంగా ఉండేదేమో. భారతదేశం ఏ రోజు చేయలేదు, ఈ రోజు చేయట్లేదు. అంటే అలుసుగా తీసుకుంటే ఈరోజు మోదీ కొంత సరే సంయమనం పాటిద్దామని ఊరుకుండొచ్చు, కానీ సంయమనం ఎవరికైనా ఒక స్థాయి వరకే ఉంటుంది. అది మించితే పాకిస్తాన్ వినాశనం తప్పదనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంతే. తెలుసు మన సంస్కృతి, మనది హిందూ సంస్కృతి, మన సంస్కృతి తెలుసు అందరికీ. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీదకి పోము, అనవసరంగా పోము. కానీ అనవసరంగా మనం గెలుక్కుంటే మాత్రం డెఫినెట్ గా దాని పర్యవసనాలు వేరే ఉంటాయి, టోటల్ గా ధ్వంసం చేసే పర్యవసనాలు రేపు ఉంటాయి. కానీ పాకిస్తాన్ దుష్ట సంస్కృతి, ఎందుకంటే వాళ్ళ నరాల్లో విషం నింపుకున్న సంస్కృతి వాళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు చూసినా కూడా భారత్ మీద దాడి చేసి గడుపుకోవాలని ఆలోచన, డబ్బులు తెచ్చుకోవాలనే ఆలోచన. అమెరికా ఎందుకు మీడియేట్ చేస్తూ ఉంటుంది? అమెరికా వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం వస్తే రేపు పొద్దున ఆయుధాలు అమ్ముకొని బతకవచ్చు. అంతకంటే కానీ ఏం పని చేస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళు అమెరికా ఉన్నదే దానికోసం. ఎక్కడ చూసినా కూడా యుద్ధం వస్తుందా, ఎక్కడ మన ఆయుధాలు అమ్ముడుపోతాయా? అసలు నన్ను అడిగితే యుద్ధం తీవ్రమైతే పాకిస్తాన్ కు డైరెక్ట్ గా ఆయుధాలు పంపించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అదే చెప్తున్నాను. ప్రపంచ బ్యాంకు నుంచి కొంత అమౌంట్ వస్తా ఉంది, కొంత రుణం వస్తుంది. ఆ రుణం మరి అటే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కదా, ఆయుధాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఖర్చు పెట్టుకునే అవకాశం. ఆర్థికంగా చితికల పడేది, సామాజికంగా చితికల పడేది పాకిస్తానే అక్కడ. కానీ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వ నేతలు కానీ, ఆర్మీ కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి కనీసం ఆ ఇంగితగానే కూడా లేకుండా పోయి మొత్తం ఇప్పుడు కాలబేరానికి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్లియర్ చెప్పారు, టెర్రరిజం కానీ, ట్రేడ్ కానీ, లేకపోతే వాటరు, బ్లడ్ కానీ ఇట్లాంటివి మాత్రం ఎప్పుడు కూడా టెర్రరిజం టాక్స్ కానీ ఎక్కడ జరగవు. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో కాంప్రమైజ్ లేదు. ఇండస్ట్రీ వాటర్ ఏదైతే ఉందో రద్దు చేశారు, దాని మీద కూడా కాంప్రమైజ్ లేదు. మనకి కావాల్సింది ఏంటంటే పిఓకేని మీరు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది టార్గెట్. చర్చలు కూడా లేవు ఎక్సెప్ట్ పిఓకే, మిగతా వాటి మీద ఎక్కడ చర్చలు లేవని క్లారిటీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో దాని మీదనే ఉంటుంది టార్గెట్ అంతా కూడా. రేపొద్దున ఎక్కడొక్కడ చిన్న టార్గెట్, చిన్న ఏదైనా డ్రోన్ వచ్చినా కూడా వీళ్ళు కోఆర్డినేట్ లేక, నేను అనుకుంటే కోఆర్డినేషన్ లేక ఆర్మీకి కానీ మిగతా వాళ్ళకి ప్రభుత్వానికి ఆ డ్రోన్స్ పంపిస్తున్నట్టు కొడుతుంది. కానీ వాటిని మరి వాళ్ళు ధ్వంసం చేసే రక్షణ వ్యవస్థ మన దగ్గర ఉంది ఎట్టి పరిస్థితులు. సో ఇవన్నీ కూడా లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడే ప్రసక్తే లేదు, అంతవరకే ఉంటుందని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. అదే జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాను. రైట్, ఓకే అండి. ఒక్కసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, అంటే మనం ఒక్కసారి ఈ IMF ఫండింగ్ ఇస్తోంది, లేకపోతే పాకిస్తాన్ ఆర్థికంగా కొంచెం పుంజుకున్నా కానీ అసలు ఆ దేశంలో మౌలిక సదుపాయాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేయరు.
ఆ దేశంలో ప్రజలకు ఏ విధంగా మెరుగైనటువంటి సేవలు అందించాలి, వైద్య రంగం అభివృద్ధి, విద్యారంగం అభివృద్ధి ఏది కూడా లేదు. అంటే బీయింగ్ మీడియా సో షేమ్ఫుల్ టు సే, అలా మీడియా ఎలాంటి ప్రచారం చేస్తుందంటే చాలా ఫన్నీ ప్రచారాలు చేస్తుంది. భారతదేశంలో పవర్ అంతటిని మనం కట్ చేసేసాం, వెళ్ళి భారతదేశం సిటీస్ని మనం దాడి చేసేసామని ఒక్క ఆధారం లేకుండా వాళ్ళు ప్లే చేస్తున్నారు. వచ్చినటువంటి ప్యానల్ సభ్యులు అడిగితే అసలు ఏంటి ఆధారాలు అని అడిగితే సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా చూడట్లేదా మీరు అంటున్నారంట. దట్స్ హౌ ఫన్నీ దే ఆర్. అంటే వాళ్ళ మీడియాకు కూడా కనీస అవగాహన ఉండట్లేదు. అటువంటి ఒక పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అసలు చదువుకుంటే కదా ఏదైనా తెలిసేది. విజయ్ గారు, ప్రభుత్వమే పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఆధారపడ్డది, మీడియా మీద కాదు. అక్కడ ఉన్న మీడియా సోషల్ మీడియా మీద ఆధారపడ్డది. శ్రీనివాస్ గారు ఎలా చూస్తారండి IMF ఫండింగ్ ని కావచ్చు, అంటే ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి, ఏం చెప్తారు మీరు? అంటే మనం నిజానికి మన వైఫల్యం కూడా ఉందేమో అండి, మన ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందేమో. అంటే ఈ IMF లోన్ అనేటువంటిది హఠాత్తుగా ఇచ్చేటువంటిది కాదు కదా, ఇవాళ వెళ్ళి అప్పు అడిగాం అనేది. దానికి ముందు నుంచి నెగోషియేషన్ జరుగుతూ ఉంటాయి, బహిరంగంగా ఏమైనా జరుగుతూనే ఉంటాయి, తెలుస్తూనే ఉంటుంది. మనం ఈ సమయంలో దాన్ని ఎందుకు ఆపలేకపోయాం? ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడా ఇచ్చేది అనేటువంటి ప్రశ్న భారత ప్రభుత్వం నుంచి వచ్చినట్టు లేదండి. కాబట్టి అంతర్జాతీయంగా మన దౌత్యం అనేటువంటిది చురుకుగా ఉందే కానీ ప్రభావితంగా లేదు అనేది అర్థమవుతోందండి. ఇప్పుడు ఐరోపా కానీ అమెరికా ఖండ దేశాలు కానీ మనము అభివృద్ధి చెందుతున్నాము, మనం ఆర్థికంగా ముందుకెళ్తున్నాము, ప్రపంచంలో 4వ స్థానానికి ఎదిగాం, ఇలాంటివి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఐరోపా అమెరికా ఖండ దేశాలు ఉన్నాయండి. మనతో మాటలు బాగానే మాట్లాడుతూ ఉండవచ్చు కానీ వెనకాల చేసేటువంటి పనులు మాత్రం మనకు అనుకూలంగా చేయట్లే. సో ఈ IMF లోన్ని మనం అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు లేదు. చేస్తుంటే బాగుండేది, ఆ ప్రయత్నం జరిగినట్టుగా లేదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి నిజంగా వచ్చినప్పటికీ కూడా, అంటే ఈ లోన్ అందుకున్నప్పటికీ కూడా దాంట్లో ఒక అంచనా ప్రకారం 25% గత వడ్డీలకు వెళ్ళిపోతుందండి. అంటే గతంలో తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళిపోతుంది. ఈ మిగిలిన 75%లో కూడా 50% వరకు ఐరోపా ఖండ, అమెరికా రెండూ కలిసి వారి ఆయుధాలు అమ్మి వెనక్కు డబ్బులు తీసుకునే ఆలోచనలు ఉన్నాయండి. సో కాబట్టి నిజానికి పాకిస్తాన్కి IMF లోన్ అన్ని 100 కోట్లు వచ్చినట్టు కనిపించినా అక్కడ ఉపయోగపడేది, వాళ్ళకు ఉపయోగపడేది 1/4 వంతు. ఈ 1/4 వంతులో కూడా ఎంత ఉగ్రవాదానికి వెళ్తాయనేటువంటిది మనకు తెలియని విషయం. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితిని వివరించి ఈ ఉగ్రవాద దేశానికి ప్రభుత్వమే ఫండింగ్ ఇస్తున్నటువంటి ఉగ్రవాదులు ఉన్నాయి అని సాక్ష్యాలన్నీ మనం చూపించిన తర్వాత కూడా IMF లోన్ ఇచ్చింది అంటే మన వైఫల్యమేనండి ఇది. సో మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. అమెరికా వాడు కూడా రహస్యంగా జరగాల్సినటువంటి విషయాలని ఆయన బహిరంగంగా చెప్పడం ఏంటి? గతంలో కూడా జరిగాయి. ఇప్పుడు 1965 యుద్ధంలో కూడా రష్యా పాత్ర ఉంది, ఇది ఒప్పించడంలో, కాల్పుల విరమణ చేయించడంలో, లాహోర్ దాకా మనం వెళ్ళినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకురావడంలో, తాష్కెంట్ ఒప్పందంలో ఇవన్నీ జరిగాయి. కానీ అవన్నీ ఎప్పుడు బయటకు వచ్చాయి? అన్నీ అయిన తర్వాత. అంతేగాని మేము చేసామని ఎక్కడా సోవియట్ యూనియన్ ఆ రోజు చేయలేదు. ఈ ట్రంప్ అనేటువంటి వ్యక్తి అసలు ఒక పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు లేనటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా వాళ్ళు వెన్నుకున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ప్రశ్నించకూడదు అనే నిబంధన ఉండబట్టి కానీ, లేకపోతే అసలు అమెరికా ప్రజాస్వామ్యం అధ్వానమైన ప్రజాస్వామ్యం అని మనం అనొచ్చండి. సో కాబట్టి వాళ్ళ ప్రజలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు తీసుకుంటే కావాలంటే ఒక ముసలాయిని ఎన్నుకున్నారు, ఒక నోటి దురుసు మనిషిని ఎన్నుకున్నారు. ఈ ఒక 18 ఏళ్ళగా లేదా అంతకుముందు 12 ఏళ్ళగా ఆ దేశ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కువ ఊహించుకుంటాడు, ప్రపంచమంతా నా కింద ఉందనేటువంటి ఊహ ఆయనకు చాలా ఎక్కువ లేండి. అది రాజకీయ నాయకులు అందరి దగ్గర ఉండేటువంటి వ్యవహారమే కానీ ఒక పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడి దగ్గర ఉండకూడదండి. సో అమెరికా లాంటి ఒక అగ్రదేశం ఇప్పటికీ కూడా సైనికంగా, సైంటిఫిక్గా, ఆర్థికంగా అన్ని కూడా ఏకదేశం కాబట్టి, నెంబర్ 1 స్టేట్ కాబట్టి చూడాలి. రెండోది, మనతో దౌత్యం జరుపుతూనే చైనాని ప్రోత్సహించడం కూడా మనకు ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం అండి. దీన్ని కూడా మనం అడ్డుకోలేకపోతాం. సో చైనాతో వ్యవహారాలు నడుస్తున్నాయి. చైనా చేస్తున్నటువంటి, అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలలో 80% ఆయుధాలు చైనా నుంచి సరఫరా అయినవే కదా. అవును. ఎందుకు సరఫరా అవుతున్నాయి? ఎందుకు ఇస్తున్నావు నువ్వు? న్యూక్లియర్, పైగా శాటిలైట్ ఇమేజరీ అంతా ఇస్తోందండి చైనా వాళ్ళకి. మన కదలికలన్నీ వాళ్ళకి ఇస్తోంది, శాటిలైట్ ఇమేజరీ ఇస్తోంది, స్ట్రాటజిక్ పొజిషన్స్ చూపిస్తోంది.
సో కాబట్టి ఈ చైనాని కంటైన్ చేయటం లేదా ఆపటం అనేటువంటిది మనం గట్టిగా పట్టుబట్టి చేయించలేకపోతున్నామా? సో ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాను, ఒకవైపు బంగ్లాదేశు, అన్నింటిలో కూడా అలజడి కానీ రాజకీయ స్థిరత్వం కానీ లేనటువంటి పరిస్థితి సృష్టించి మనల్ని వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో, అది ఇస్లామిక్ శక్తులు కానివ్వండి, కమ్యూనిస్ట్ శక్తులు కానివ్వండి, వాళ్ళని ప్రోత్సహిస్తూ అమెరికా ఎంతకాలం ఇలాంటి నాటకం నడపాలనుకుంటోంది, లేదా ఐరోపా ఎంతకాలం ఇలాంటి నాటకం నడపాలనుకుంటోంది, వీటిని గట్టిగా ప్రశ్నించేటువంటి సత్తా మనకు వచ్చిందనుకుంటున్నాం. కానీ అంటే మన జయశంకర్ కానివ్వండి, మన అజిత్ డోవల్ కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, రక్షణ మంత్రి కానివ్వండి, అందరూ అద్భుతంగా పనిచేస్తున్నాము, నడిపిస్తున్నాము అనుకుంటున్నటువంటి సమయంలో కూడా మనం ఎందుకో అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోతున్నటువంటి బాధ మాత్రం నాకుందండి. ఎక్కడో లోపం ఉంది. సో ఇది కూడా చక్కదిద్దుకోకపోతే, ఇప్పుడు అమెరికా చెప్పుకున్నటువంటి మా వల్లే మేము నోరు యుద్ధం ఆపమంటే ఆపారు, నేను అణువు విషయం ప్రస్తావిస్తే ఆపారు, ఈ ప్రచారం వెళ్ళిపోయింది అన్ని దేశాల్లో. వెళ్ళింది. అదే బాధపడుతున్నాను నేను కూడా. అదే బాధగా ఇప్పుడు మన దేశం, మనం ప్రజలంతా కూడా మానసికంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారండి మొట్టమొదటిసారిగా. అవును. ఒక నెల రోజులు జరిగినా సరే పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీయాలి, విజయంగా మనం తెచ్చుకోవాలి, ఆక్రమిత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తెచ్చుకుంటాము అనేటువంటి ఇలాంటి మానసిక సంసిద్ధత ఉన్నటువంటి ప్రజలలో హఠాత్తుగా యుద్ధం ఆపారు అంటే చాలా డిసప్పాయింట్గా. నిజానికి గెలిచిన మనం సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. సో పాకిస్తాన్ మీద గెలిచినా మనమే సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం, ఓడిపోయిన వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు, స్వీట్లు పంచుకుంటున్నారు. వాడికి యుద్ధం వాళ్ళకి మరి అంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నారు అంటే యూజ్ చేయకూడదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, కానీ అలా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. కాదండి, యుద్ధం ఆగుతుంటే వాడు బతుకు బయటపడ్డే కదా. యుద్ధం ఆగినందువల్ల వాడికి జీవితంలో బ్రతికి బయటపడ్డాడు, వాళ్ళ సైన్యం బ్రతికి బయటపడింది, ఉగ్రవాదులు బయటపడ్డారు. మనకు అలా కాదే. మనం ఇది ఎన్నిసార్లు ఒకసారితో తేల్చుకుందాము, ఈసారితో ఫైనల్, మోడీ చేయలేకపోతే మరెవరూ చేయలేరు, ఇలాంటి మానసిక సంసిద్ధత తీసుకొచ్చి ప్రజలందరినీ సిద్ధం చేసి హఠాత్తుగా తుస్సుమని ఏదో ఏనుగు అపారవాయువులాగా తయారైపోయింది అనేటువంటి బాధ భారతీయుల్లో ఉంది. అందుకే ఎవరు కూడా దీన్ని ఉత్సాహంగా గెలిచాము అనేటువంటి మాట ఎవరి నోట రావట్లేదు. సో ఈ కరెక్షన్ కూడా అవసరం ఉంది. రాజకీయ విజయం, సైనిక విజయం కరెక్టే, కానీ ఇది కూడా పోగొట్టాలి. మోడీ గారు టీవీలో మాట్లాడినా ఆయన మన్ కీ బాత్ లాగానే ఉంది, ఆయన మనసులో మాట చెప్పాడు, కానీ ప్రజలను ఆయనతో ఇంటరాక్ట్ అవడానికో, మీరు ఇందాక చెప్పినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోవడం, ప్రశ్నలు తీసుకోకపోవడం, ఇది మాత్రం ఎప్పటికైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితేనండి. ఎస్, ప్రెస్ ఇస్ నథింగ్ బట్ పీపుల్ అండి. ఇప్పుడు ప్రభుత్వాల విషయానికి వచ్చేసరికి మీడియా ప్రతినిధులే కదా అడగగలిగేది, ప్రతి సామాన్యుడు వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా మీడియా వెళ్ళి ప్రశ్నిస్తుంది. సో అది చేస్తుంటే బాగుండేది. సరే, ఏదేమైనప్పటికీ ప్రధాని మోదీని ఎక్కడా కూడా తప్పుపట్టట్లేదు. అండ్ వి ఆల్ సపోర్ట్ వాట్ హ్యాపెండ్ అనే దానికి సంబంధించి. అండ్ ఎస్, రామ్మోహన్ గారు, మరొక కీలక విషయం కూడా మనం ఇక్కడ చర్చించాలి. ఎస్, నేను అన్నట్లుగా పాకిస్తాన్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది వాళ్ళ మూర్ఖత్వానికి ఎంత పరాకాష్ట అర్థమవుతోంది. ఇంకోటి ఏంటంటే, ఆ దేశంలో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దేశం పైన ప్యాట్రియాటిజం పెంచడం కంటే భారతదేశం పైన ద్వేషాన్ని పెంచే విధంగానే వాళ్ళ పాఠ్య పుస్తకాలు కూడా ఉంటాయంట. నేను అక్కడ జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూని, అంటే ఆ దేశ పౌరులు చేసినటువంటి ఒక ఇంటర్వ్యూని నేను చూశాను. వాళ్ళు చెప్పారు క్లియర్గా, మాకు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో హిందువులు ద్వేషులు, అంటే హిందువులు దుర్మార్గులు, భారతదేశం వాళ్ళపైన ఏదేదో దాడులు చేశారు, మన చరిత్ర ఇది అంటూ మాత్రమే వాళ్ళ చరిత్ర ఉంటుంది, కానీ అసలు పాకిస్తాన్ ఏం సాధించింది అనేటువంటి చరిత్ర ఎప్పుడూ కూడా లేదు వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో. అటువంటి ఒక విద్యా వ్యవస్థ వాళ్ళకుంది. మోరోవర్, వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలకు లేకపోతే దుర్మార్గాలకి అల్టిమేట్గా బలవుతున్నది వాళ్ళే. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం, బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాం, లేకపోతే ఈ యుద్ధాన్ని లేకపోతే యుద్ధకాంక్షని ఎక్స్ట్రీమిజంని ప్రోత్సహించినటువంటి ఏ దేశాలు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఈరోజు పాకిస్తాన్ కూడా అదే దిశగా వెళ్తోంది. ఒకవైపు బలూచిస్తాన్తో యుద్ధం, అసలు వాళ్ళు మనం వెనక్కి తగ్గాం, కానీ అసలు వాళ్ళకి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. వాళ్ళు అసలు మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు వెనక్కి తగ్గారు ఈ టైంలో మీరని. వాళ్ళ ప్రధానమంత్రి కూడా, అంటే స్వయం ప్రకటించిన ప్రధానమంత్రి కూడా మాట్లాడుతాం అదే చెప్పారు, భారతదేశం వెనక్కి తగ్గుతుందని మేము ఊహించలేదు, తగ్గకుంటే బాగుండేది అనేటువంటి మాటని కూడా చెప్పారు. ఏంటి, పాకిస్తాన్ తనను తాను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. సరే, మనం ఎంత దాడి చేసినా ఏం చేసినా వాళ్ళంతటా మారకపోతే ఈ పరిస్థితి చల్లారదు అసలు ఎప్పటికీ కూడా. ఏం చెప్తారు విజయ్ గారు? ఇప్పుడు మనది పరమత సహనం, మన మతాన్ని మనం గౌరవించుకుంటాం, పరమత సహనం.
వాడిది పరమత ద్వేషం. అవును. కాఫిర్ అంటారు, కాఫిర్లకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. జిహాదీ అంటారు. జన్నత్ ఒక దగ్గర ఉందంటారు. పాకిస్తాన్ లో కాదు, మన దగ్గర మీరు వెంకరెడ్డి గారు బాగా తెలుసు నాకన్నా, మన దగ్గర మద్రాసులో జరిగేది అదే కదా. వాళ్ళు అరబిక్ లో మాట్లాడుకుంటారు. మనంగా సంస్కృతం మన పూజాలకు మనకి ఎట్లనో వాళ్ళు అరబిక్. మాకు అర్థం కాదు నమాజ్ లో ఏం చెప్తారు. అసలు నమాజ్ చేసేటప్పుడు రాజకీయ ప్రసంగాలు ఎందుకు చేస్తారు? రాజకీయ ప్రసంగాలకి అవసరం ఏమున్నది? ఎక్కడ కూడా మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన మతం గురించి చెప్పుకోవాలి. ఎదుటి మతాన్ని తిట్టడం కానీ ఎదుటి మతాన్ని మనకు కించపరచడం చేయొద్దు. వాళ్ళు అట్లా కాదు, రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు. నేనేమంటున్నానంటే మన భారతదేశంలో చేయాల్సిన పని ఏదైనా సరే, హిందూ మతం కానీ మైకుల ద్వారా ఏ మత దాన్ని ప్రచారం చేయొద్దు. నెంబర్ 1. అది అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే మన చూసాం హనుమాన్ చాలీసా, ఆధ్యాత్మికం దగ్గర రాజకీయాన్ని ఇమిడిస్తే అది ఎంత దారుణానికి ఏదవుతుందో తెలుసు. అంటే మొదలు మన నుంచి మొదలు పెడదాం అంట. ఇప్పుడు ప్రతిదీ కూడా మనకు పొద్దున్న లేవని శుభ్రవతాలు పెట్టడం గురించి అంటే వాళ్ళు పెడుతున్నారు, మనం పెడుతున్నాం కనుక 5 సార్లు నమాజ్ చేస్తారు కదా. ఈ 5 సార్లు నమాజులో మీరు కేవలం పరిమితంగా ఒక బాక్స్ పెట్టుకొని ఆ మస్జిద్ లో వింటట్టు చేసుకోండి, మీటింగ్ లాగా చేయొచ్చు. అది వేరే సమస్యగా నేను ప్రస్తావిస్తున్నాను. అది ఒకటి చేయాలి మనం ఎక్కడైనా సరే, అన్ని మతాలకు వర్తిస్తుందని చెప్పాలి. బహిరంగంగా మైకులు పెట్టి దూరంగా నమాజులు తెల్లాలేసి పిలిపియాల్సిన అవసరం లేదు. మిగతా సుప్రభాతాలు కానీ ఇంకేదైనా సరే ఆ గుడి వరకే పరిమితం కావాలి. దానికి తగ్గట్టు డెసిబుల్స్ తోనే పెట్టుకోవాలి. అది వేరు. ఇది నేను చెప్తాను, మీరు చెప్పి బెలూచిస్తాన్ విషయం చెప్పారు, ఇవన్నీ చెప్పారు కనుక ఏమంటున్నారంటే ఇవాళ మద్రసాల్లో జరిగేది అదే కనుక పుట్టుకతో వాళ్ళు ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. మన దగ్గర కూడా తయారవుతున్నారు. కానీ ఇవాళ కుక్కిన పేరులాగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశం వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా చంపుడు ఏం చేయం, దేశద్రోహులుగా వాళ్ళ ముద్ర పడుతుందని చెప్పి భయానికి చేస్తున్నాడు. ఈ భయం ఎన్ని రోజులు ఉండదు. రామ్మోహన్ గారు, అంటే నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాలు తీసుకురావాలి. భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అసలు మనకు భారతదేశంలో భవిష్యత్తు ఉండదనేటువంటి భయం ఉంటేనే ఇప్పటికైనా కానీ మారుతారు. మన దేశంలో కొంతమంది ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు. మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నారు అలాంటి వాళ్ళు. అలాంటి చట్టాలు రావాలి. తప్పనిసరి మారి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇది వరకు చెప్పాలని మన విజయం అంటున్నాడు, నైతిక విజయం. కానీ వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనము పాకిస్తాన్ మొదలు చేసిన పని ఏంది? పెహల్గాం దాడుల ద్వారా మత కలహాలు సృష్టిద్దాం, హిందువులు ముస్లింలు కొట్టుక చేస్తారు అనుకున్నారు. దాన్ని భంగపరచడం. ఇవాళ భారతదేశం అంతా త్రివర్ణ పతాకం భారత జాతీయ జెండా కింద ఎక్కట్టాయకం కనుక దీన్ని ఇట్లా కొనసాగాలి. మనం ఎక్కడ కొంచెం శ్లేష చేసిన కలిసి వచ్చేవాడు కూడా మళ్ళీ విడిపోతారు. మళ్ళీ వేరే నా వాదన కూడా మొదటి నుంచి ఇదే. ఇక్కడ జరిగింది హిందువుల పైన ముస్లిం చేసిన దాడి కాదు, హిందువుల పైన పాకిస్తానీ ఇస్లాం తీవ్రవాదులు చేసినటువంటి దాడి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. మళ్ళీ సైన్యంలో కూడా చిచ్చు పెడదాం చూసిన వాళ్ళు. ఏది సైన్యంలో కూడా పంజాబీలు అంటే స్వర్ణ దేవాలయం మీద దాడి చేయలేదా అంటే ఇవాళ మనకు ఒక సింగుని చూపెట్టగలిగినాం. ముస్లింల గురించి చూపెడితే కూడా మీ ముస్లిం 2వ తరగతి పౌరుడు అన్నారు, మన ఖురేషిని చూపెట్టగలిగినాం. అంటే సైన్యంలో ఎంత పెద్ద విలువ ఇస్తున్నామని. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, బెలూచిస్తాన్ విషయం చెప్పింది కనుక ఇప్పుడు మీరు చూడండి ఆక్రమిత కాశ్మీర్ ఫోటో చూస్తే మీరు ఇట్లా పడగ తీసినట్టు ఉంటుంది. పైన మొత్తం ముద్ద కింద సన్నట్టు. అయితే ఈ పీచ మంచాలంటే ఇది కాదు, ఊరలు బీకాలి. పాకిస్తాన్ ప్రపంచ పటంలో చేతి లేకుండా చేస్తామంటే మా భూమిని చాపచుట్టుకొని పోలేము. కానీ దాన్ని 4 ముక్కలు చేసే అవకాశం వచ్చింది. 4 ముక్కలు అంటున్నాడు. పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ మనం కలుపుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు పడగ మీద దెబ్బ కొట్టండి, పడగ అంటే ఆక్రమిత కాశ్మీర్, మేము తోకని తొక్కుతామంటున్నారు. బెలూచిస్తాన్ ఏమంటుందంటే మేము తోకని తొక్కుతామంటున్నారు. ఇవాళ 2 అమ్మాయిలు చాలా అద్భుతంగా మన జనగణమన వాడుతున్న చాలా రక్తం ఉప్పొంగి రోమాలు లిక్కబడిచినాయి. బ్రహ్మాండంగా జనగణమన వాడుతున్నారు వాళ్ళు. అందుకనే ఆడ 4 దేశాలు ఎట్లయితే అంటే బెలూచిస్తాన్ వేరు కావడానికి మనం ఒత్తి పండు చేస్తే చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మనము పాకిస్తాన్ ఇటువైపు చెప్పదెబ్బ కొడదాం. చెప్పదెబ్బ కొట్టింది మనం, అటువైపు వాడు ఏం చేశారు, గోడ దెబ్బ వాడికే తాకుతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ భాగం విడిపోతామంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పక్కనున్న భాగం ఏదైతుందో ఏది బెలూచిస్తాన్ సంబంధం, బెలూచిస్తాన్ కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కొడుతుంటది. కానీ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న 3-4 జిల్లాలు మేము పాకిస్తాన్ లో ఉండమంటున్నారు. వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోనియండి. 3వది వాళ్ళ మిగిలేదేందిగా 3 పోతే 4వ ముక్క పంజాబ్ సింధు. వాళ్ళ డీలో కాదు, అసలు మొత్తం సైనిక శక్తి అక్కడి నుంచే, ఆర్థిక శక్తి అక్కడి నుంచే, 25% వ్యవసాయం అక్కడి నుంచి, మొత్తం ఆర్థిక శక్తులు మొత్తం. అట్లా చూసుకుంటే మనకు అధ్యక్షులు నాయకులైన వాళ్ళందరూ అక్కడి నుంచే, నాయకత్వం అక్కడిదే. కనుక బెలూచిస్తాన్ ఏమంటున్నారు, మేము 7% జనాభా ఉన్న 44% భూభాగం అది, మా భూభాగం మాకు వేరైతే మా జనాభాకు మాకు వనరులు సరిపోతే ఎక్కువమంటున్నారు. వాళ్ళది ఒక రకమైన మణిద్వీపం లాంటిది బెలూచిస్తాన్. మణిద్వీపం అందుకే కోరుకుంటున్నారు, మా వనరులను దోచుకెళ్తున్నారనే వాళ్ళ బాధ. మణిద్వీప వర్ణన ఈ మధ్యన చాలా అద్భుతమైన పాటలు వచ్చినాయి. మణిద్వీపం ఎట్లా ఉంటుందో ఊహించుకొని చేయవచ్చు. అట్లాంటిది మణిద్వీపం అంటే మీద ఎడారిలాగా ఉంటది, లోపలంతా మడులు ఉన్నాయి. వాళ్ళకి అన్ని రకాల విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఇవాళ జియో పాలిటిక్స్ చేస్తున్న చైనా
మన అమెరికాకి శత్రువు కాదంటున్నాను నేను స్పష్టంగా చెప్తాను. చైనాను సమర్థిస్తలేదు. చైనా జియో పాలిటిక్స్ చేస్తుంది. వాడికి అవసరం ఏంటంటే పాకిస్తాన్ మంచిగా చెడ్డ మనకు సంబంధం లేదు. వాడు ఏం చేయాలంటే అటు ఆక్రమిత కాశ్మీర్ అటు ఆఫ్ఘనిస్తాన్ మధ్య నుంచి రహదారి నిర్మించుకొని బెలూచిస్తాన్ వరకు రహదారి వేసుకొని బెలూచిస్తాన్ ఖనిజాలను దోసుకుపోవాలి. రెండోది కరాచీ బోర్డర్ ద్వారా అరేబియా మహాసముద్రంలో ఇప్పుడు విక్రాంత్ మనం కొట్టగలిగిన అరేబియా మహాసముద్రం నుంచి అంటే చైనా వాడు అప్పుడు మనం కొట్టలేకపోతున్నవాడు. చైనా మన నౌకా స్థావరం కనుక అరేబియా మహాసముద్రం ఉండి వాడు మనం కొట్టలేకపోతుంది. మన కరాచీ రేవులో 9 ఓడలు నాశనం చేసినాం, పోర్ట్ అంతా నాశనం చేసినాం, ఎడ చేయగలిగినాం వాళ్ళు ఏడు కనుక. అట్లాగే బంగ్లాదేశ్ దాని లాంటిది సొంతం చేసుకుంది. మయన్మార్ ద్వారా బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మనం అనుకునేది హిందూ మహాసముద్రంలో చేస్తే ఈ రెండు కనుక చేయగలిగితే కష్టం అనే దానికే వాడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ ఏం చేస్తున్నాడు. అది జియో పాలిటిక్స్. అవును, నిజానికి మనం ఈ రోజు ఒక అమెరికాతో లేకపోతే ఇటువంటి దేశాలతో పోటీ పడే మనకి ఊరికే కాళ్ళ దగ్గర అడ్డం పడుతున్నాడు పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం. ఆ వైపుగా విజయ్ గారు మనం ఎప్పుడు కూడా మిత్రులు ఎంచుకోవాలి దేశం. ఇప్పుడు నాకందరూ మీరు మిత్రులు, నేను ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నా, వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే భౌగోళికంగా మనం. కానీ నా ఇంటి పక్కన నేను ఎంచుకోలేను కదా. నా ఇంటి పక్క దుర్మార్గుడు ఉంటే వాడు ఏం చేయలేను నేను. అవును, ఇప్పుడు వాడు గంజాయి అమ్ముతున్నాను అనుకోండి ఇంటి పక్కడు, లేకుంటే తాగుడుకు అలవాటు అయింది, వాడు భార్యను రోజు కొడుతున్నాను అనుకోండి, నేను ఏం చేయలేను కదా. వాడి ఇల్లు మార్చలేను నేను. ఇది అట్లాగే పాకిస్తాన్ భౌగోళికంగా మనం పక్కన తొలగించలేము. ఏం చేయగలుగుతామంటే ఈ 4 దేశాలుగా మారిస్తే, గతంలో ఇందిరాగాంధీ గారు ఆనాడు కనుక బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆమె ఒక్కదే కారణం కాదు, నిజంగా చెప్పాలంటే పరిస్థితులు కలిపి వచ్చినాయి, మనం దెబ్బ కొడుతున్నాం. మొట్టమొదటిసారి గుర్తించింది బంగ్లాదేశ్ మనమే, ఫస్ట్ గుర్తించింది మన భారతదేశం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు భారతదేశ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి అంటున్నారు. ఇంకెంతకంటే కావాలి? ఒకనాడు పాకిస్తాన్ మన ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో పాకిస్తాన్ వాడు కలుపుకుందామంటే ఈ హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం కలుస్తా అన్నప్పుడు మరో పాకిస్తాన్ మనకు మధ్య పాకిస్తాన్ ఉండేది గతంలో. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా ఆపరేషన్ పోలో చేసి మనకి ఈ రోజు. అవును అవును సార్, తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ కాదు, మధ్య పాకిస్తాన్ ఒకటి ఉండేది. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మనము పిఓకేని ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంతం చేసుకోవాలి. అంటే నాట్ జస్ట్ భూభాగం, స్ట్రాటజికల్ గా కూడా ఫ్యూచర్ లో దాడులు చేయడానికి ఉండదు అసలు వాళ్ళకి. మనం పిఓకేని స్వాధీనం చేసుకుంటే అసలు దాడులు చేసే ఆలోచన కూడా ఉండదు. అక్కడ అయితే క్వశ్చన్ ఉంది వాళ్ళకి. ఏమైందంటే పాకిస్తాన్ పిఓకే ఏంటంటే వాళ్ళ సైన్యం ఏమో అక్కడనే ఉంటది, ఉగ్రవాదులందరినీ తీస్తారు, చస్తే వాడ చేస్తారు, బతికితే వాడి బతుకు, నాకేమైంది అన్నట్టు. అంటే అదొక శాండ్విచ్ లాగా అవుతుంది. అందుకనే పిఓకే ప్రజలు 60 లక్షల మంది, మాక్సిమం 50 నుంచి 60 లక్షల మంది, వాళ్ళ పెద్ద జనాభా కూడా లేదు, భూభాగం ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఏం చేయాలంటే వాడు ఇప్పుడు కూడా ఏ యుద్ధమైన సక్సెస్ ఎప్పుడైతుంది, నక్సలైట్ కావచ్చు, ఉగ్రవాదులు ఎవడైనా కావచ్చు, స్థానిక ప్రజల మద్దతు ఉంటే వస్తుంది కదా. మనం భారతదేశం పట్ల వాళ్ళు మద్దతు ప్రకటిస్తున్నారు. మేము భారతదేశం చేస్తాం, మాకు 500 రూపాయలకు గోధుమ పిండి ఏంది, 150 రూపాయలకు బంగాళదుంపలు ఏంటి, 250 రూపాయలకు పాలేంది, లీటర్ పాలేంది, మేము ఇట్లా ఉండలేమంటున్నాం. అంతే కదా. అల్టిమేట్ గా సామాన్య పౌరుడు సరైన జీవితాన్నే కోరుకుంటాడు, మెరుగైన జీవితాన్నే కోరుకుంటాడు. ప్రజల మద్దతు ఉన్నది కనుక మనం ఇప్పుడు భూమి ఆక్యుపై చేసుకోవచ్చు. దాని ద్వారా కూరలు వీకినట్టు అవుతుంది. కూరలు వీక్తే ఏమైతే పాము తోక తొక్కడానికి వాడు రెడీ ఉన్నాడు, ఎవడు బెలూచిస్తాన్ మొట్టమొదటి గుర్తించాలి మనం. వాళ్ళ ఎంబసీని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏం లేదు, ఇప్పుడు ఈట్కా జవాబ్ పత్ర సిద్దేరా, అంతకని ఇంకెళ్ళి. కానీ ఓపిక, సబర్ కాపాలి, మీఠా రాయితా, అది కూడా చెప్తున్నాను నేను. ఇలా ఓపిక అసమర్థత కాదు, చేతకంతరం అంతకంటే కాదు. వాడు మాటలు అంటాడు, మనం ఏం చేతలు చేస్తాం. చేతలు చేయడానికి మోడీ గారికి అన్ని అవకాశాలు ఉన్నాయి. భారత ప్రజలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు. అందరినీ కలుపుకోమని కోరుతున్నాడు. హీరోయిజం నా ఒక్కడి దానికి అంటే ఏమైందంటే ఎవరన్నా వాజ్పేయి గారు ఇందిరాగాంధీని మెచ్చుకున్నట్టు రాహుల్ గాంధీ, మన మల్లికార్జున ఖర్గే, శ్రీనివాసరావు గారు, మీరు, నేను, వెంకటరెడ్డి గారితో సహా, వెంకటరెడ్డి గారి పార్టీ కనుక ఒప్పుకుంటుండొచ్చు. మన అందరం కూడా మోడీ అని మనం అనేటట్టు ఎదురు చేసుకోడు, మనం అనాలి, ఆయన అనొద్దు. మోడీ గ్యారంటీ అన్నట్టు, మోడీ గ్యారంటీ అంటే చూసినాక తక్కువ సీట్లు వచ్చింది, అదే మనం అనాలి. మోడీ గ్యారంటీ ఇంత స్ట్రాంగ్ ఉంటది. మోడీ పట్టు మన అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలు అయి ఉండొచ్చు. కాకపోతే ప్రపంచ దేశాల ముందు భారత ప్రధాని ఎవరంటే అది మోదీనే. మనం అందరం ఎన్నుకున్నటువంటి ప్రధాని. అన్ని పార్టీలు సపోర్ట్ చేయాల్సిందే అంతర్జాతీయంగా మనకి ఏదైనా సమస్య వస్తే. సో ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడి క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు, పీఓకే విషయంలో ఏం చెప్తారు మీరు? మనం పీఓకేని పూర్తి స్థాయిలో ఆక్రమించుకుంటే బాగుంటుందనేది మనందరి అభిప్రాయం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సమీప భవిష్యత్తులో? డెఫినెట్గా విజయ్ గారు, ఎందుకంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా 100% నేను అంగీకరిస్తాను. పాకిస్తాన్ 4 భాగాలుగా విభజిస్తే పావుకి ఏదైతే విషము ఉన్న కూరలు ఏదైతే ఉన్నాయో వాటిని తీస్తే ఇంకా ఆడే ఆటలో ఏమి రేపొద్దున ఉండే అవకాశం లేవు. ఎందుకంటే బలూచిస్తాన్ కానీ పీఓకి మనం ఆక్రమించడం, బలూచిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సైడ్ కొంత అటు వెళ్ళిపోవటం, మీరే ఏంటంటే కొంచెం ఉంటుంది ఆ భూభాగంలో. ఇంకా
బయటకు వచ్చే అవకాశాలు లేవు, వాటిని ఆ ఆటలు కూడా సాగే అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో పిఓకి అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ అవర్లో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అదే టార్గెట్ గా ఉంది. అది డెఫినెట్ గా మనం ఆక్రమిస్తాం. సో అది ఎప్పుడు ఏంటి అనేది రైట్ టైంలో రైట్ డిసిషన్ మరి భారత ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తీసుకుంటే మన దగ్గరికి వచ్చే అవకాశాలు లేవు. ఉగ్రవాదం అనేది కనిపించేది లేదు. టెర్రరిస్టులు ఎక్కడ కూడా మన భారత్లోకి మరి చొరబడే అవకాశాలు కూడా లేవు. ఆ పిఓకి ఆక్రమించాలని నేను కూడా విశ్వసిస్తా ఉన్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా రామారావు చెప్పారు, మదర్సాలో అక్కడ ఉగ్రవాదాన్ని చిన్నప్పటి నుంచి బోధించుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ ఏదైతే నడుస్తా ఉందో ఇక్కడ కూడా మదర్సాలో ఏం టీచ్ చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తా ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి బీహార్ నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఇంకొక ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు వాటి మీద డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టాలి. వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ లోపల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చారు, ఏం టీచ్ చేస్తున్నారు మొత్తం కూడా టోటల్ గా అది బయట పెడతారు. ఎందుకంటే రఘునందన్ రావు గారు మన మెదక్ సంగారెడ్డిలో మదర్సాలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకోవట్లేదు. అంటే ఇలాంటివి ఎన్ని వేల మందిని తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున భారతదేశం పెద్ద ముప్పుగా వచ్చే అవకాశాలు ఉంటాయి, పెద్ద ముప్పుగా అవతరించే అవకాశాలు ఉంటాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని కూడా అదే చెప్తున్నాను, అవసరమైతే దేశద్రోహ చట్టం కింద ఇంక్లూడ్ చేసేనా కానీ వీళ్ళని ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ఫైనల్ గా నేను ఒప్పుకుంటాను, చేయాలని కూడా ఫైనల్ గా ఒక్కసారి నేను కూడా చెప్తాను. శ్రీనివాసరావు గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి? పిఓకే విషయంలో మీ అభిప్రాయం ఏంటి? స్వాధీనం చేసుకుంటే బెటర్ అంటారా, సంయమనం పాటిస్తే బెటర్ అంటారా, ఎంత త్వరితగతిన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫైనల్ గా ఒక్క మాటలో. అంటే మనం రియాక్టివ్గా ఉంటున్నామండి. అంటే ఏదో ఒకటి జరిగిన తర్వాత స్పందిస్తున్నాము తప్పించి భారతదేశం ప్రోయాక్టివ్గా తయారవ్వాలండి. ముందస్తుగా మనం ఉండాలి, ఒక అడుగు ముందు మనం ప్రోయాక్టివ్గా ఉండాలి. ఈ ప్రోయాక్టివ్గా ఉండడానికి తగ్గ పాలసీలు అంటే మనకి ఇప్పుడు ఎలా ఉందంటే మన దేశంలో ఎప్పటికప్పుడు ఎలక్షన్లు అది గెలవడంతో సరిపోతుంది. దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకొని పిఓకేలోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయాలండి. సో అది చేస్తేనే ముందు మానసికంగా పాకిస్తాన్ని దెబ్బకొట్టితే తప్పించి వారు ఇంకొకసారి మేమేమీ చేయలేము, వీళ్ళతో మనం పెట్టుకోలేమనే నిర్ణయానికి ఆ మానసిక స్థితికి వాళ్ళని తీసుకురావాలంటే మనం ప్రోయాక్టివ్గా ఉండి తీరాలి. ఆ ప్రోయాక్టివ్ చర్యలు ఎలా చేస్తాము అనేటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. అవునండి, అంటే దీనికి సంబంధించి జమిలీ ఎన్నికలు యూసీసీ కూడా కొంత ఉపయోగపడతాయి. కాలంబు రాగానే కాటేసి తీరాలి, కాళోజీ నారాయణ ఆ పని చేయాలి. కాటేయకపోతే మన అసమర్థత అవుతుంది కనుక ఆ పని చేయాలి. అది ఇంత ఈజీ కూడా కాదు, మనం చెప్పినంత కూర్చొని పడకురిచి రాజకీయాలు కావు, దాని మూల్యం కూడా మనం చెల్లిస్తాం. కానీ కావాలనుకోరు. అవును, మంచితనమే ముంచేస్తుంది అంటారు. మన మంచితనం మనల్ని ముంచేస్తోంది పాకిస్తాన్ రూపంలో. చేతకానితనం అయితే కాదు, అది చెప్పాలి. డెఫినెట్లీ మన మంచితనం, చేతగానితనం ఖచ్చితంగా కాదు. చేతగానితనం కాదు అని మొన్న నిరూపించేశాం 3 రోజుల యుద్ధంలో. ఇంకొకటి ఆర్థికంగా ఏదైతే దెబ్బ కొట్టామో ఇది ఎట్లాగా ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది పాకిస్తాన్ కోలుకోవాలంటేనే. సో ఇదే టైంలో టైం చూసి ఎక్కడైతే రైట్ టైంలో తీసుకోవాల్సిందో డెఫినెట్ గా తీసుకోవాల్సిందిగా నేను కూడా కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, బండారు రామ్మోహన్ రావు గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఒకసారి పబ్లిక్ ఏమనుకుంటుందో ఒకసారి ఆ పబ్లిక్ బైట్స్ కూడా ప్లే చేసేద్దాం. 4 సైడ్స్ స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు యుద్ధం గురించి, యుద్ధ పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేద్దాం. పీసీఆర్ ప్లీజ్ ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. యుద్ధం ఆగదు, తగిన చర్యలు తీసుకుంటాం పాకిస్తాన్ పైన అనే విధంగా కూడా నిన్న మోదీ మాట్లాడడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ని ఎలా చూస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ అనేది మనం అంటే ప్రతీకార చర్య అనేది ఖచ్చితంగా తీసుకున్నాం. అంటే అందులోనే జరిగిన అంటే మనకి ఇంకా ఎట్లా అంటే జనాలు ఎట్లా అనుకుంటారు అంటే దానికి ప్రతీకారం అనేది ఇంకా తీర్చుకోవాలన్న ఒక ఇంటెన్షన్ తోటి ఉండరు. కానీ లోపల చాలా డ్యామేజ్ అయింది. అది చెప్తే ప్రపంచ దేశాలన్నీ ఇట్లా అంటే బెదురుకుంటే లేకుంటే మన ఎట్లా అంటే ఒక టాక్ వచ్చింది ఏంటంటే న్యూక్లియర్ దానిపైన అటాక్ చేసారని ఉంది. అది ఇట్లా స్ప్రెడ్ అయింది అనుకో ప్రపంచ దేశాలన్నీ మన మీద ఎట్లా అంటే ఒక రివెంజ్ లాగా తీసుకుంటుంది. దానివల్ల అది బయటకు రాకుండా ఇండియా అనేది ఏదో మన రివెంజ్ అనేది తీసుకున్నాం, కానీ మరీ ఎక్కువ డ్యామేజ్ అయ్యింది అని తెలుపకుండా ఏదో సింపుల్గా ఇట్లా చెప్పాలన్నట్టు నరేంద్ర మోడీ వచ్చి నిన్న చెప్పిండు అంత క్లియర్గా. ఆపరేషన్ సింధూర్ను ఎలా చూస్తున్నారు? జరుగుతున్నటువంటి దాడిని మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఎలా? ఇప్పుడు మోడీ గారు చేసే పని 100% కరెక్ట్ కాదు. కాకపోతే కొంచెం ఇక్కడ మాకు బాధ అనిపించేది ఏంటంటే
అమెరికా పెత్తనము ముందు స్టార్ట్ అయింది అక్కడ. అమెరికాతోటి మనకు అవసరం లేదు, పాకిస్తాన్ ఇండియా కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ముందుకు వచ్చేసాడు అమెరికా వాడు. వచ్చేసి ఏంటంటే మనను కూడా డామినేట్ చేయాలనే, ఇండియాను డామినేట్ చేయాలనే ఆలోచన ఉన్నది. అది కొంచెం పసిగట్టి ఆ మోడీ గారు కొంచెం ముందు పోతే బెటర్. కానీ అమెరికా పెత్తనం వద్దండి ఇక్కడ. అమెరికా పెత్తనం ఎందుకు? పాకిస్తాన్ బార్డర్, మనకు పాకిస్తాన్ ఇండియా బార్డర్. అది బార్డర్ అన్నప్పుడు ఏంది, పాకిస్తాన్ తోటి మనం మాట్లాడుకోవాలి తప్ప అమెరికా పెత్తనం ఏంది? అమెరికా పెత్తనం ఉన్నప్పటికీ ఏమవుతుందంటే తర్వాత మన మీద 100% అమెరికా పెత్తనం చేయడానికి రెడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ను ఎలా చూస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ అంటే ఇప్పుడు మన పహల్గామ్లో జరిగింది ఖచ్చితంగా మత విద్వేషంతో హిందూ అని చంపారు కదా, వేరే వాళ్ళు మరీ హిందూ అని గుర్తించి చంపారు. కాబట్టి ఈ టెర్రరిస్టులను, ఓన్లీ టెర్రరిస్టులను తీయడమే ఆయన ఉద్దేశం. టెర్రరిస్టులను మొత్తం సమూలంగా నిర్మూలించడమే ఆయన ఉద్దేశం. అందుకే ఒకవేళ మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇండియాలో జరిగితే మళ్ళీ యుద్ధమే, సింధూరే. అది జస్ట్ నిలిపిండు అంతే, అది కంప్లీట్ కాలే, పూర్తి లేదు. సింధూరు నిలిపిండు. మళ్ళీ ఏ టెర్రరిస్ట్ అయినా యాక్టివిటీ చేస్తే మళ్ళీ యుద్ధమే, పాకిస్తాన్లో మళ్ళీ యుద్ధమే స్టార్ట్ అవుతుందని చెప్పేసిండు. అది మెయిన్ ఇక్కడ. యుద్ధాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకవేళ యుద్ధం రావాలా, యుద్ధం జరిగితే ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? మీకు యుద్ధం జరగాల వద్దా, ఎట్లా, మీరు ఏం కోరుకుంటున్నారు? మనకు న్యాయం జరగాలండి. మన భారతీయులు చాలా సఫర్ అయ్యారు, మనకు న్యాయం జరగాలి. వాళ్ళు మళ్ళీ దాడి చేస్తే మటుకు పాకిస్తాన్ ఉండదు. మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తే మటుకు పాకిస్తాన్ ఉండదు. అది మోడీ చెప్పిన మాట. కానీ చాలా బాధపడ్డారు భారతీయులు మటుకు. యుద్ధం జరిగితే బాగుంటుందా, జరగకుండా శాంతి చర్చలు ఏమైనా జరిగితే బాగుంటుంది? జరగకపోతేనే బాగుంటుంది కదా. జరిగితే చాలా మంది సఫర్ అవుతారు కదా, జరగకపోతేనే బాగుంటుంది. రైట్. మొత్తంగా ఇక భారత భవిష్య ప్రణాళిక మొత్తం కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, పూర్తిగా భారత భూభాగంలోకి ఎలా కలపాలి అనే దానిపైనే ఉంటే బాగుంటుందనేది ప్రతి ఒక్కరి అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.